సో కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు? నన్ను ఫస్ట్ టైం చూసేవాళ్ళు, నేను రాక కూడా చాలా రోజులు అవుతుంది. ఓకే, సో గుడ్ మార్నింగ్ అండి. మై నేమ్ ఇస్ సమత మధు ఫ్రమ్ వరంగల్. సో నేను వరంగల్ నుండి వచ్చానండి. నెక్స్ట్ అసలు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం మాట్లాడాలని కూడా అర్థమైతే లేదు, ఎందుకంటే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఎట్లా ఉంటుందో ఈరోజు ఇక్కడనే కనబడుతుంది. సో నేను ఈ బిజినెస్లోకి వచ్చి ఒక 1 year అవుతా ఉంది. నా ఫస్ట్ చెక్ వచ్చేసి ఒక 156 రూపాయలు అండి. సో అది కూడా నేను వచ్చి సేమ్ మా దగ్గర కూడా స్టోర్ ఉంది, ఇక్కడ గోదావరిఖనిలో ఎట్లా ఉందో మా దగ్గర కూడా కాజీపేటలో స్టోర్ ఉంది. సో నేను వెళ్ళేసి నాకు ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ నేను తెచ్చుకోవడం స్టార్ట్ చేసిన క్రమం లోపల రెగ్యులర్గా మనం డీమార్ట్ వెళ్తాం, రిలయన్స్ వెళ్తాం, విశాల్ వెళ్తాం, లేదా మన దగ్గర ఉన్న కిరాణా కొట్టుకు వెళ్తాం. ఈ షాప్లోకి వెళ్తే మనకేంటిది, పిల్లోడి నెంబర్ తీసుకుపోయినా 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇవ్వడు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో ఇట్లనే మేము కూడా ఈ షాప్కి వెళ్ళడం ద్వారా నేను ఒక 3,500 రూపాయలు పెట్టి పర్చేజ్ చేయడం జరిగింది. నాకు నెల అయిపోయింది, ఆ రోజు 10వ తారీఖు వచ్చింది. సో మాకు కూడా అప్లైన్ ఉంటారు కదా, మా అప్లైన్ వచ్చేసి శ్రీనివాస్ వడ్డమన్ అండ్ శివాని మేడం. వాళ్ళు చెప్పిర్రు ఒకసారి మీ అకౌంట్ చెక్ చేసుకోమని చెప్పిర్రు. మేము చెక్ చేస్తే మాకు 152 రూపాయలు పడ్డాయి. సో నా ఫస్ట్ చెక్ 152 రూపాయలు. చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే అరే ఇన్ని సంవత్సరాల నుంచి మా అమ్మమ్మ కిరాణాలో ఉన్నది, మా అమ్మ ఉన్నది, నాకు అక్కడికి వచ్చింది, మా అత్త ఉన్నది. సో ఎవరు కొన్నా కూడా డబ్బులు అయితే ఎప్పుడు రిటర్న్ వచ్చింది లేదు, 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు, అంతకు మించి ఇంకెక్కువైతే మన ఉందా అండి? ఏం లేదు కదా. సో ఇక్కడ ఒక 152 రూపాయలు వచ్చినాయి. సేమ్ సెకండ్ మంత్ స్టార్ట్ చేసినాం, 156 రూపీస్ వచ్చినాయి. అరే బాగుంది కదా, 2 నెలలు వాడినాం అనుకున్నాం. మరి నేను ఏం వాడినా అంటే, అందరూ ఏంటంటే జనరల్గా మనం కిరాణాకి వెళ్ళి ఏం తెచ్చుకుంటాం, సబ్బులు, పేస్ట్లు, పౌడరు, షాంపూ, ఇవే కదా రెగ్యులర్గా తీసుకొచ్చుకునేది. కానీ నేను మాత్రం దేనికి పోయినా అంటే వెస్టేజ్ షాప్కు నా లైఫ్ కోసం పోయినా. ఓకే, సో చాలామంది పాత వాళ్ళకైతే నా లైఫ్ స్టైల్ తెలుసు, కొత్త వాళ్ళ కోసం కొంచెం రాపోయిస్తా. సో ఏంటి అంటే మన దగ్గర ఆరోగ్యం ఉంటేనే ఆదాయం వస్తుంది. ఎస్ ఆర్ నో? సో ఎంతమంది దగ్గర ఆరోగ్యంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు? ఎవరని లేము. ఎంతమంది ఉమెన్స్ పొద్దున థైరాయిడ్ టాబ్లెట్లు ఎత్తారండి? దాదాపు 80% పీపుల్స్ ఎత్తారు. ఓకే, సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా వేస్తున్నారా? మార్నింగే బ్రష్ చేసి థైరాయిడ్ టాబ్లెట్ టక్కున వేసేస్తారు. ఓకే, సో చాలామందికి అంటే రేర్గా అంటే తక్కువ రెగ్యులర్గా వచ్చేది ఏంటి అంటే థైరాయిడ్ అని చెప్పచ్చు. ఇక 35+ ఏంటిది, మోకాళ్ళ నొప్పులు, 40+ ఏంటిది, షుగర్, బీపీ, అంతే కదా. సో ఈ రెగ్యులర్ జబ్బులు అన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కడికి పోకుండా మన దగ్గరనే పట్టుకొని ఆలాడుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక మనం ఆల్రెడీ చేసి ఉంటాం కాబట్టి 35 సంవత్సరాలు స్టార్ట్ కాగానే మోకాళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఆల్రెడీ కొంచెం పిల్లలు పెద్దగా అవుతారు, ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్ ఇదంతా ఉంటుంది కాబట్టి 40 ఏళ్ళు రాగానే బీపీ, షుగర్ 2 యాడ్ అవుతాయి కదా. సో నాకేం జరిగిందంటే లాస్ట్ 3 years బ్యాక్ అండి, కొంచెం నాకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి చాలా సివియర్గా ఉండే. 99.9 ఆశలు వదులుకున్న టైంలో నాకు వెస్టేజ్ ఆపర్చునిటీ నా కళ్ళ ముందుకు రావడం జరిగింది. సో చనిపోయే స్టేజ్ నుంచి నేను వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడి బ్రతికి ఈరోజు మీ ముందు నిల్చొని ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి నిలువెత్తు నిదర్శనంగా ఫ్రీడమ్ గ్రూప్ ఆర్గనైజేషన్. సో ఫ్రీడమ్ గ్రూప్ ఆర్గనైజేషన్లో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్లో నేను నిలబడగలిగిన బికాస్ ఆఫ్ వెస్టేజ్ అని నేను చెప్తా ఉన్నా. సో నిజంగా థ్యాంక్ యూ భగవంతుడు అండి. విన్నింగ్ టీమ్ కాంబినేషన్లో ఉండడం ఇంకా చాలా అదృష్టం. వెస్టేజ్లో ఉండడం కంటే విన్నింగ్ టీంలో ఉండడం అదృష్టం. సో ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, అప్లైన్ సపోర్ట్ కానివ్వండి, ఒక డౌన్ లైన్తో మనం బిహేవియర్ చేసే విధానం కానీ విన్నింగ్ టీంలో 100కి 1000% కరెక్ట్ ఉంది అని మాకు లాస్ట్ క్రూజ్ ట్రిప్లో ఇంకా చాలా అర్థమైంది. సో ఎందుకంటే దేశం పోయినాం కదా మేము. సో ఎంతమంది చూసిరండి మా ఫొటోస్? అందరు చూసిర్రు కదా. ఏ చిన్న రిమార్క్ రాకుండా మేము ఎట్లయితే ఇంటి నుంచి బయలుదేరినామో తిరిగి అట్లా ఇంటికి రావడం జరిగింది మేము. సో థ్యాంక్ యూ విన్నింగ్ టీమ్ అని చెప్పచ్చండి. సో అట్లా నా హెల్త్ ప్రాబ్లం రావడం జరిగింది, దానికోసమని నేను సప్లిమెంట్స్ వాడాను. సో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా దాదాపు నాకు తెలిసి భరత్ మాల్లుడు అండి, మాడపరచు వాళ్ళ కొడుకే, మా సారు మా భరత్ ఇద్దరు కలిసేసి దాదాపు ఒక 6 months నా మీద మొత్తము ప్రయోగాలు చేసిండ్రు అన్నమాట. ఏ హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, ఎక్కడ మెడిసిన్ వాడితే బాగుంటుంది అని చెప్పేసి మా భరత్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొకతను ఉంటాడు, సో దినేష్, అక్కడి నుంచి US నుంచి కూడా నాకు మెడిసిన్ తెప్పియడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే 99 ఆశలు కోల్పోయే టైంలో నేను ఊపిరి కొనవిర్చుకొని బయటకు వచ్చిన. ఎందుకంటే ఈరోజు ఇంతమందికి నిదర్శనంగా ఉండాలని చెప్పేసి భగవంతుడు రిటర్న్ పంపించిండు అనమాట. సో అట్లా నేను చాలా రకాల మెడిసిన్స్ వాడినా, ఎక్కడ కూడా నాకు రిజల్ట్ అనేది అయితే ఏం రాకపోయేసరికి సో మళ్ళీ ఈ బిజినెస్లో ఎక్కడైతే మనకు న్యూట్రిషన్ ఫుడ్ సప్లిమెంట్స్ మన బాడీకి కావాలని మేము అన్ని వెతికే క్రమంలో వెస్టేజ్లో బాగున్నాయని తెలిసింది, ప్లస్ కాస్ట్ కూడా తక్కువ ఉన్నదని తెలిసింది. సో ఏం చేద్దామని చెప్పేసి మేము వాడుకున్నాం. మేము జనవరి 23కి లాగిన్ అవ్వడం జరిగింది. జనవరి వాడుకున్నాం, ఫిబ్రవరి వాడుకున్నాం, మార్చ్ కూడా వాడుకున్నాం. చాలా బాగా అనిపించింది. హాస్పిటల్కి వెళ్ళినా ఏదైతే అన్ని హై లెవెల్స్ ఉన్నాయో నార్మల్ లెవెల్స్ రావడం జరిగింది. నమ్మచ్చా నమ్మరాదా ప్రోడక్ట్స్? సో కంప్లీట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయితే మనకి ఇంకేమైనా ఛాన్స్ ఉంటుందా అండి?
లివర్ ఖరాబ్ అయినా మనిషి బతకచ్చు, హార్ట్ సర్జరీ చేసుకోవచ్చు, అంతేనా కదా. సో బీపీ ఉంటే ఓ టాబ్లెట్ వేసుకొని జీవితకాలం బతకచ్చు, షుగర్ ఉంటే ఫుడ్ డైట్ చేసుకోవచ్చు. కంప్లీట్ మనకు కావాల్సిన రక్తమే మంచిగా లేకపోతే మనం లేనట్టే కదా. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి నేను వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వాడి ఈరోజు 3 సంవత్సరాల నుంచి హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ మీ ముందు నిల్చొని ఉన్నాయి ఈరోజు. థ్యాంక్ యూ వెస్టేజ్ అండి. సో నేను అట్లా రావడం జరిగింది. సో ఇప్పుడు ఏమనిపిస్తుంది, నా హెల్త్ బాగైన తర్వాత నాలాంటి వాళ్ళని మంచిగా చేయాలనిపిస్తుంది అనిపించదా. సో నేను కంప్లీట్ వెస్టేజ్లో హెల్త్లో మునుగుతా తేలుతా. కాజుపేట స్టోర్కి పోతానండి, లైన్లో ఉంటారు జనాలు. ఎందుకంటే హెల్త్ అంటేనే మధుసార సమతా మేడం ఫ్యామిలీ, వరంగల్ అంటేనే సమతా మేడం హెల్త్ అని చెప్పేసి అంటారు. సో చాలా మటుకు నా యూట్యూబ్ వీడియోలో చూసి ప్రతి ఒక్కరు మేడం మీరేనా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే మన హెల్త్ అనేది అంత దద్దరిల్లింది అన్నమాట. సో ఇప్పుడు లాస్ట్ కూర్చున్న మేడం కూడా నాకు యూట్యూబ్ నుంచే రావడం జరిగింది, మంచిర్యాల నుంచి వచ్చారు మేడం. సో లీడర్స్ అంటే ఇక్కడ ఏంటి అంటే ఈ ఫుడ్ సప్లిమెంట్స్ గీ జబ్బుకే వాడాలని ఏం లేదు. సో ఎటువంటి జబ్బులకైనా మన దగ్గర నయం చేసుకోవడానికి 72 రకాల డిసీజులకి మన దగ్గర సొల్యూషన్ ఉంది. సో ఎందుకు మనం వాడకూడదు? 72 రకాల డిసీజులు అంటే ఇంతకు మించి దునియా మీద ఇంకేమన్నా ఉంటాయా? కిడ్నీ కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, మోకాల నొప్పులు కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, ఎన్నో రకాల ఎసిడిటీ కావచ్చు, ప్రెగ్నెన్సీ కోసం కావచ్చు, పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్కి మన దగ్గర ఎక్సలెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో నేను వాడుకొని నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హెల్త్ ప్రాబ్లంతో బాధపడితే మనం చూసుకుంటూ ఉంటామా, చెప్తామా వాళ్ళకి? ఖచ్చితంగా చెప్తాం కదా. సో నేను మంచిగా అయితే చాలు భగవంతుడు అనుకొని చెప్పేసి నేను రావడం జరిగింది. సో అట్లనే ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఎంతమందికి అవసరం ఉందండి? డబ్బులు ఎంతమందికి కావాలి? నాకు 2 చేతులు ఎత్తుతా, నాకు బాగా కావాలి. ఓకే, సో అట్లనే ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా అవసరమే కదా. అట్లా అని చెప్పేసి మేము నా హెల్త్ మంచిగా అయిన తర్వాత మేము కూడా వేరే వాళ్ళు చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో బాధపడతారు కదా, తెలిసిన వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసినాము. నాకు ఆ నెల 10,000 రూపాయలు వచ్చింది. బాగుందా లేదా? సో ఒక 10,000 రూపాయలు వస్తే ఎట్లా ఉంటుంది ఫ్యామిలీలో? సో నెక్స్ట్ మంత్ ఒక 12,000, ఆ తర్వాత 16, 18, 24, 30, 36, 40, 48, 53, 58, 63, 68, 78, తర్వాత 1,23,000, తర్వాత 1,30,000, 1,30,000 నేను ఈ వెస్టేజ్ నుంచి తీసుకోగలిగిన. సో ఇదంతా ఎప్పుడు సాధ్యమైంది అంటే ఒక 1 ఇయర్లో మాత్రమే సాధ్యమైంది. సో నాతో నేనప్పుడు మీతో కూడా అవుతుందా కాదా? సో నాతో ఎట్లా సాధ్యమైంది? నేను ఇంతకుముందు ఏమన్నా జాబ్ చేస్తానా అంటే నేను ఎటువంటి జాబ్ చేయలేదండి. నేను కంప్లీట్ హౌస్ వైఫ్నే. మా సార్ గవర్నమెంట్ టీచరు, నాకు 2 పిల్లలు, అద్వైత అండ్ ఆదిత్య. బాబు 2nd క్లాసు, పాప 4th క్లాసు. ఈరోజు ఇద్దరిని వదిలేసి కూడా ఇక్కడికి వచ్చిన. ఎందుకంటే నేను ఒక్కదాన్ని 1,00,000 తీసుకుంటే కంపెనీ నన్ను ఒప్పుకోదు కదా. నన్ను నమ్ముకొని వచ్చిన నా టీముకు కూడా అందరికీ 1,00,000 ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, సో ఎంతమందికి ఇప్పుడు 1,00,000 కావాలో చెప్పండి ఇక. ఓకే, సో 1,00,000 కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఫోన్లు సైలెంట్లో పెట్టాలి. ఓకే, సో మన ఫోన్ సైలెంట్లో పెడితే ఇక్కడ నుంచి 365 రోజులలో 1,00,000 కాదు 2,00,000 తీసుకోవచ్చు. ఓకేనా? సో మేము చేసిన పనే మీకు చెప్తా అండి. అంటే ఈ బిజినెస్లో ఏం చేస్తే మాకు 1,00,000 వచ్చినాయి. ఇప్పుడు భరత్ సార్ కానీ, ఆమని మేడం కానీ, మధు సార్, సమత మేడం కానీ ఏం చేసి 1,00,000 రూపాయలు సంపాదించుకున్నారు, ఏం చేస్తే 1,00,000 వస్తాయి. ఓకే, సో ఇట్లా మేము చేసుకుంటూ వెళ్తున్న క్రమం లోపల 1,00,000 మార్కెట్లు వస్తున్నాయి అనేది నేను చెప్తాండి. మేము ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 365 రోజుల ప్లస్ అయింది. సో రీసెంట్గానే కంప్లీట్ అయిపోయింది. లీడర్స్ ఇప్పటివరకు నేను ఈ బిజినెస్లో సంపాదించుకున్నది ఏంటి అంటే కనుక, నేను బిజినెస్లో స్టార్ట్ అయినాక 4 నెలలకే 1,04,000 స్కూటీ పర్చేజ్ చేయడం జరిగింది. సో ఎంతమంది స్కూటీ కావాలండి? డ్రీమ్స్ ఉన్నాయా లేవా? సో ఎంతమందికి ఫుల్ఫిల్ అవుతా ఉన్నాయి? ఎవరికి అవ్వట్లేదు కదా. సో ఈ బిజినెస్ నుంచి నేను ఏమేమి తీసుకున్నా అంటే 1,04,000 స్కూటీ ప్లెజర్ ఎక్స్టెక్ తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా ఈ బిజినెస్లో నేను సైన్ అప్ అయినప్పటి నుంచి లాస్ట్ మంత్ వరకు 13 లక్షల ప్లస్ ఇన్కమ్ అనేది నాకు రావడం జరిగింది. సో అదేవిధంగా లాస్ట్ 2 నెలల క్రితము మేము టాటా నెక్సన్ కార్ 13 లక్షల ప్లస్ కార్ కూడా మేము అచీవ్ అవ్వడం జరిగింది. ఈ బిజినెస్ నుంచి 9 రకాల ఫండ్ వస్తుంది కదా, ఆల్మోస్ట్ మేము 8 రకాల ఫండ్ అచీవ్ అయినాం. హౌస్ ఫండ్ కూడా అచీవ్ అయినాం. కాకపోతే అంతకుముందు ఇల్లు తీసుకోవడం జరిగింది. వచ్చిన ఫండ్ సేవ్ అవుతుందా కదా ఈఎంఐకి, అంతే కదా. సో హౌస్ ఫండ్ కూడా ఈ బిజినెస్ నుంచి రావడం జరుగుతూ ఉన్నది. సో మరి ఏం చేస్తే ఇవన్నీ ఫండ్లు వచ్చినాయి? ఎటువంటి పెట్టుబడి లేకుండానే ఈ ఫండ్లు రావడం జరిగింది. సో ఎంతమంది పెట్టుబడి లేకుండా డబ్బులు కావాలనుకుంటాం? ప్రతి ఒక్కరం అదే అనుకుంటాం. సో దానికోసం ఒక ఫోన్ ఉంటుంది మన దగ్గర, దీన్ని పట్టుకుంటాం. యూట్యూబ్, షేర్ చాట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, సో అన్ని పైకంటా ఉంటాం, అంతే కదా. ఆ క్రమంలో ఏదో ఒకటి మనకు దాక్తూ ఉంటుంది. ఫస్ట్ ఉమెన్స్కి ఆలోచన ఏమొస్తుంది? టైలరింగు, బొటిక్ షాపు, పార్లరు, ఇంతే కదా.
కుట్లు అల్లికలు. ఇంతకు మించి ఇంకా మన ఆలోచనలు వస్తాయి అండి. మనకు ఫస్ట్ ఈ 4 ఆలోచనలు వస్తాయి. బాగా చదువుకుంటే రమ్య మేడం లెక్క జాబ్ చేయాలనిపిస్తుంది, ఏం చదువుకోకపోతే ఖాళీగా ఇంట్లో ఉండాలనిపిస్తుంది, అంతే కదా. సో బాగా చదువుకున్నాక కూడా జాబ్లోకి పోయినాక తెలుస్తుంది దాని కథ ఏందో. ఓకే, సో నార్మల్గా అయితే మన హౌస్ వైఫ్కి ఎట్లా ఉంటుందండి, టైలరింగ్ చేస్తే బాగుండు, ఒక 200 అయితే దాచి పెట్టుకునేటోళ్ళం, ఒక మంచి ఫ్యాన్సీ చీర కొనుక్కుంటే ఒక డ్రెస్ కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. పార్లర్ అయితే అరే పార్లర్ చేస్తే బాగుండు, మంచిగా ఫేషియల్ చేస్తే 4000 5000 వస్తాయి, ఒకసారి మనము మంచిగా పెళ్ళికి రెడీ చేస్తే అనుకుంటాం. నేను కూడా అనుకునేది పెళ్ళికి ముందు ఏమనుకునేదంటే మనమే జాబ్ చేసుకోవాలి, మనమే నిలబడాలి, ఎవరి మీద ఆధారపడద్దు అని చెప్పేసి అనుకునేది. సో ఆ క్రమంలో అనుకోకుండా తొందరగా మ్యారేజ్ అయింది. సో గవర్నమెంట్ టీచర్ భార్యని బయటికి పంపిస్తారా, జాబ్ కాబట్టి ఏమద్దు నాకు వచ్చేది సరిపోతలేరా అంటారు. సో అదే సిచ్యువేషన్లో సార్కి జాబ్ ఉంది కదా అని చెప్పేసి గడిచిపోతూ ఉన్నది, పిల్లలు ఇదే లైఫ్ ఉండే. సో తర్వాత ఏమనిపించింది అంటే అప్పటికి కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది నాకేమన్నా చేయాలని ఉండే, కానీ సార్ ప్రతిసారి వద్దనేటోళ్ళు. సరే అని చెప్పేసి లైట్ తీసుకుంటే, కానీ ఎప్పుడైతే మనం డ్రీమ్ కనడం స్టార్ట్ చేస్తామో అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకంటే దానికి నిదర్శనమే నేను. సో నేను ఎప్పుడు అనుకునేదాన్ని 10 years నుంచి ఏదన్నా ఒకటి చేయాలి, ఒక రికగ్నిషన్ ఉండాలి. సో అట్లనే 7 8 9 years గడిచిపోయింది. కానీ భగవంతుడు నా వైపు ఉన్నాడు. అదేంటిదంటే వెస్టేజ్ రూపంలోనే ఈరోజు తెలంగాణ మొత్తంలో సమతా మేడం మధు సార్ వాళ్ళంటే దద్దరిల్లుతుంది. ఎస్ సార్ నో, అదేంటిది అంటే బికాజ్ ఆఫ్ వెస్టేజ్. సో నేను కూడా ఏం డ్రీమ్ పెట్టుకున్నా అంటే ప్రపంచంలో ఒక గొప్ప గుర్తింపు రావాలి, పెట్టుబడి లేని వ్యాపారం కావాలి, మన డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ కావాలి అని చెప్పేసి నేను ఒక మైండ్ సెట్గా పెట్టుకున్నా. ఇంకొకటి ఏంటి అంటే మా మదర్ లేరు, తనకు డ్రీమ్ ఉండే ఏంటి అంటే నేను ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి. సో తనకు సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడే తను చనిపోవడం జరిగింది. సో ఆమె డ్రీమ్ ఉండే అనమాట, నేను హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి, 10 మందికి ఆమెలాగా నేను సర్వీస్ చేయాలి, ఆమె ఎట్లయితే చేయించుకున్నదో నేను చేయాలని ఉండే. సో నేను కూడా చదువుదాం అనుకున్నా. బట్ ఏంటంటే ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత సార్ వద్దన్నారు, డిగ్రీ కంప్లీట్ చేసి ఇంట్లోనే ఉన్నాం. సో తర్వాత ఏంటి అంటే ఎక్కడైతే నేను హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకున్నానో అక్కడ నాకు ఫుల్ఫిల్ కాలేదు. కానీ ఏదైతే వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఉందో హెల్త్ కాదు ఆల్ ఇన్ వన్లో కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో. సో ఈ రోజు అండి మన ఆర్గనైజేషన్లో ఇందాక అనుష మేడం చెప్పారు కదా పెరాలసిస్ అని, నా ఫస్ట్ పేషెంట్ వాళ్ళే. సో ఆయనకి షుగర్ 400+ ఉంది, బీపీ ఉంది, తర్వాత 2 బొటనవేళ్ళు ఆకాలీకాలు బొటనవేలు లేదు, 2వ వేలు కూడా లేదు, ఎక్కువ షుగర్ ఈ 2 వేలు కూడా కొట్టేసిర్రు, పెరాలసిస్ వచ్చింది. సో కంప్లీట్ ఆ వ్యక్తి బెడ్ మీద పడుకొని ఉండేది. నాకు ఒక స్ట్రేంజర్ ద్వారా వాళ్ళు పరిచయం అవ్వడం జరిగింది. సో ఇద్దామని చెప్పేసి ఇచ్చిన, ఈరోజు ఆయన లేచి నడుస్తూ ఉన్నాడు. ఇప్పుడే హెల్త్ డిపార్ట్మెంట్లో జాబ్ అవసరమా అండి? ఇది కూడా సర్వీసే కదా. సో ఇట్లా చేస్తున్న క్రమం లోపల మోకాళ్ళ నొప్పుల వాళ్ళు ఉంటారు కదా, 30+ అదే అనుకున్నాం కదా. సో 100 మందికి ఈ బిజినెస్ నుంచి మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ మోకాళ్ళ నొప్పులకు సజెస్ట్ చేయడం జరిగింది. సో ఎక్సలెంట్ రిజల్ట్ ఉందన్నమాట. దాంతోపాటు పిల్లలు కాని వాళ్ళు మీరు చెప్పండి, మా దగ్గర అయితే హనంకొండల IVF IUIకి కుప్పలు అక్కడ కట్టలు పెడితే కానీ మనకు ప్లాన్ వర్కౌట్ అవుతలేదు. అది ఎక్కడ కావచ్చు, కరీంనగర్లో కావచ్చు, గోదావరిఖనిలో కావచ్చు, హనంకొండ, హైదరాబాదు. సో మీరు చెప్పండి, ఈ మధ్య కాలంలో ఎవరికన్నా మ్యారేజ్ కాగానే కన్సీవ్ అవుతుందా అండి? పీసీఓడి. సో 14-13 సంవత్సరాలు కూడా పిల్లలు కాకుండా చాలా బాధపడుతూ ఉన్నారు. అన్ని బాధల కంటే పెద్ద బాధ ఏంటిది అంటే పిల్లలు కాకపోవడం అన్నట. ఎందుకంటే 1 year అయిందంటేనే మనకు స్టార్ట్ అవుతుంది. ఓకే, అది కూడా చెప్తుంది. సో ఇట్లా ఒక మన ఆర్గనైజేషన్లో 14 నుంచి 15 మందికి పిల్లలు కాని వాళ్ళందరికీ కూడా మన సప్లిమెంట్స్ వాడడం ద్వారా కన్సీవ్ అయింది. సో బాగుందా లేదా అంటే 14 మందిని మనం తల్లిని చేసినట్టే కదా. వాళ్ళు పెట్టింది ఏంటండి 3,500 రూపాయలు వాళ్ళ పైసలతో వాళ్ళ ఒంటికే కదా కొనుక్కున్నది. సో ఇట్లా వాడడం ద్వారా ఒక ఎక్సలెంట్ హెల్త్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. మాకు కూడా హోప్ రావడం జరిగింది, ఈ బిజినెస్లో ఏదో ఉంది. ఎంతోమందికి ఆదాయ మార్గాన్ని ఇస్తున్నాం, ఆరోగ్య మార్గాన్ని ఇస్తున్నాం. నేను బాగైంది కాక 100 మందిని కూడా మనం బాగా చేస్తున్నాం అని చెప్పేసి అనిపించింది. ఇంకా సీరియస్గా చేయడం స్టార్ట్ చేసినాము. సో అట్లా లాస్ట్ మంత్ 1,30,000 కూడా తీసుకోవడం జరిగింది. దీనికంటే ముందేంటి లీడర్స్ అంటే నేను 2 మాట్లాడతా. వై దిస్ బిజినెస్, హౌ దిస్ బిజినెస్, మనం ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, ఎట్లా ఈ బిజినెస్ చేయాలి. సో ఓల్డ్ వాళ్ళందరికీ తెలుసు. అంటే మనం ఎట్లా అనుకుంటామంటే ఫస్ట్ నేను బ్రాంజ్ కావాలి, ఇందాక స్నేహం మేడం చెప్పినప్పుడు నేను బ్రాంజ్ కావాలి అనుకుంటాం. సో బ్రాంజ్ అయినాక కూడా నెక్స్ట్ సిల్వర్ కూడా ఆలోచిస్తాం, కానీ అక్కడనే స్ట్రక్ అవుతూ ఉంటాం. మనం అక్కడనే స్ట్రక్ అవుతాం. ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా మన డ్రీమ్ని కరెక్ట్ పెట్టుకున్నామా లేదా. ఓకే, సో హౌ దిస్ బిజినెస్, వై దిస్ బిజినెస్, ఈ 2 మాట్లాడుకుందాం. మనం ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, ఫస్ట్ ఎందుకు చేయాలి అన్నది మనకి బిజినెస్లో క్లారిటీ వస్తే ఎట్లా చేయాలి అన్నది కూడా మనకు క్లారిటీ వస్తుంది. నేను ఎందుకు చేయాలనో నేను ఏం డిసైడ్ కాలేదు, ఎట్లా చేయాలనో నాకు ఎట్లా తెలియాలి.
ఈరోజు నేను ఎట్లా చేసినా గోదావరిఖానికి రావాలి అని ఫిక్స్ అయినా. వచ్చిందా లేదా? నేను గోదావరిఖానికి రావాలి అని హైదరాబాద్ బస్ ఎక్కితే నేను ఎందుకు పోతానో నాకే క్లారిటీ లేదు, ఎటు పోతానో నాకే క్లారిటీ లేదు. నేను చేసిన పని ఏం లాభం? అంతే కదా. సో కాబట్టి ఈ బిజినెస్ మనకు ఎందుకు అవసరం? ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అవసరమా? మనకు డ్రీమ్స్ ఉన్నాయా? మనకు అవసరాలు ఉన్నాయా? ఈ బిజినెస్ చేస్తే మనకేమొస్తుంది, ఈ బిజినెస్ చేయకపోతే మనకేమొస్తుంది? ఫస్ట్ ఈ 4 క్లారిటీలు కనుక మన దగ్గర ఉన్నట్టయితే ఈ బిజినెస్ని మనము 120 నుంచి 365 రోజులు గేమ్ ఆడితే ₹1,00,000 ఇన్కమ్ మనకు పక్కా. మేము అదే చేసినాం. ఎందుకు అంటే మాకు అప్పు ఉండే, నొప్పి ఉండే. నొప్పి ఏంటి అంటే నాకు ఆరోగ్యం బాగాలేకుండే. అప్పు ఏంటిది అంటే ఇల్లు తీసుకున్నాం, ఈఎంఐ కట్టాలి. సో నా హెల్త్కే దాదాపు ఒక 5 నెలల్లో మేము 5 లక్షల ప్లస్ ఖర్చు పెట్టుకోవడం జరిగింది. కిమ్స్ వెళ్ళాం, కొండాపూర్, అట్లనే చాలా హాస్పిటల్స్ తిరిగినాం, వరంగల్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని తిరిగినాం. ఎక్కడ కూడా చిన్న సొల్యూషన్ అనేది మాకు ఏం దొరకలేదు. సో అక్కడ ఏమైంది, అప్పు స్టార్ట్ అయింది, నొప్పి స్టార్ట్ అయింది. నేను క్లారిటీ వచ్చిన ఏంటిది అంటే ఫస్ట్ నేను బ్రతికి బయట పడితే బాగుంటుంది భగవంతుడా అని కోరుకున్నా. సో నేనేం చేసిన అంటే నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ నేను వాడుకొని నేను బ్రతికి బయటకు వచ్చిన. సో నేను ఏదైతే బ్రతికి బయటకు వచ్చినో నా ద్వారా 5 లక్షలు అప్పైంది కదా, ఎట్ ద సేమ్ ఇల్లు ఈఎంఐ కట్ అవుతా ఉన్నది కదా. ఇవన్నీ కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని ఆలోచిస్తే లైఫ్ అనేది ఎక్కడికి పోతుందో అర్థమవుతుందా కాదా? ఇదంతా కామన్ ఫ్యామిలీలో జరిగేదే. నాకు ఒకదానికి అయితే ఏం జరగట్లేదు కదా, అంతే కదండి. సో సార్ గవర్నమెంట్ టీచర్ అన్న కదా, నెలకి ఎంత వస్తూ ఉన్నాయి సార్కు? 1 lakh వస్తూ ఉన్నాయి. సార్ దగ్గర ఒక 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ₹1,00,000 వస్తాయి. ఈ బిజినెస్ మేము ఇద్దరం కలిసి 1 year చేస్తాను. సార్ కంటే 30,000 ఎక్కువ వస్తానే, ₹1,30,000 ఈ బిజినెస్ నుంచి నేను తీసుకుంటున్నా. సో అక్కడ సార్ ఏం చేయాలి, 7 గంటలను మార్నింగ్ 7 గంటలకు బయలుదేరాలి, 100 కిలోమీటర్లు జర్నీ చేయాలి, మళ్ళీ 100 కిలోమీటర్లు రావాలి. 7 గంటలకు పోతే మళ్ళీ 7 గంటలకు వస్తారు. సో అప్పుడు ఏమవుతుందండి, ఫ్యామిలీ బర్డెన్ అంత ఉమెన్ మీద పడుతుందా పడదా? ఖచ్చితంగా పడుతుంది కదా. వెజిటేబుల్స్ చూసుకోవాలి, పాలు చూసుకోవాలి, కిరాణం చూసుకోవాలి, పిల్లలను చూసుకోవాలి, ఇంట్లో చూసుకోవాలి, ప్రతిది కూడా చూసుకోవాలి. సో నాకు అప్పుడు రియలైజ్ అయిందన్నమాట. 6:30కు పోతా ఉన్నారు, 7:30కి వస్తున్నారు, 15 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూనే ఉన్నారు, కానీ సాలరీ అయితే డబల్ కాలేదు. గదే లక్షలనే ఉంటున్నది. ఒక ఇంక్రిమెంటో 2 ఇంక్రిమెంట్లు వస్తే 5,000 6,000 పెరుగుతూ ఉన్నాయి. మరి రోజులు ఖర్చులు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి. మరి ఇన్కమ్ అనేది అక్కడే స్ట్రక్ అవుతూ ఉన్నది. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు రోజులు పెరుగుతానా కొద్దీ ఇన్కమ్ కూడా పెరగాలి కదా. సో అని అప్పుడు మేము కూర్చొని ఆలోచన చేయడం స్టార్ట్ చేసింది. సో ఇంతకింత టైం అయితే పెరగదు. అందరికి 24 గంటలే ఉంది, ఎవరికన్నా ఎక్కువ ఉన్నదా? 24 గంటలే కదా. మనం గట్టిగా పనిచేసేది ఎంత అన్నలా 8 hours పని చేస్తాం, అంతే కదా. 8 to 9 hours చేస్తాం, 10 hours వేసుకుందాం మ్యాక్సిమం. 10 hoursలో కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఆ 10 hours కాకుండా పక్కకు రావడానికి ఛాన్స్ ఏమన్నా ఉంటుందా అండి? ఎట్టు పరిస్థితులు ఉండదు. ఆ 10 గంటలు ఖచ్చితంగా అక్కడ కూర్చొని పని చేయాల్సిందే. ఓకే, 8 గంటలు ఖచ్చితంగా పని చేయాల్సిందే. మరి 8 గంటల టైం సార్ది అక్కడే వెళ్తూ ఉన్నది. ఇంకో ఆపర్చునిటీ ఎత్తుకుదామంటే టైం లేదు. ఒక సెక్టార్లో జాబ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఏంటిది? నిజం అండి, నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఒక సిస్టమ్ ఆపరేటర్గా 12,000 పోదామని నేను డిసైడ్ అయినా. మా సార్ అన్నారు, గవర్నమెంట్ టీచర్ భార్య అయి ఉండి నువ్వు పోయాడ సిస్టమ్ కొడదావా ₹12,000 అని చెప్పేసి అన్నారు. అంటే ఒక వ్యక్తికి ఎందుకు అనేది చాలా ఇంపార్టెంట్, వై అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము అట్లా డిసైడ్ అయినాం. తర్వాత నేను అనుకున్నా, నేను మంచిగానే కదా, సో ఇవే సప్లిమెంట్స్ 10 మందికి చెప్దాము. ఎందుకు చెప్పకూడదు? పెట్టుబడి అయితే రూపాయి పెట్టట్లేదు. నేను ఏదైతే వస్తువులు కొనుక్కున్నానో నేను ఇంట్లోకి నాకే వాడుకుంటున్నా. మనం పేస్ట్ కొనుక్కొని పక్కలకి ఇస్తాం, ఎవరికన్నా పక్కలకి ఇస్తామంటే ఎవరికన్నా ఇయ్యం కదా. మనం సబ్బు కొనుక్కొని నువ్వు స్నానం చేయని ఇస్తామా వాళ్ళకేమన్నా? మనది మనమే కదా వాడుకోవాల్సింది. సో అప్పుడు నేను కొనుక్కున్న పైసలతో నేనే వాడుకున్నా కదా. ఇదే చెప్దాం. తెలిసిన వాళ్ళు ఎంతమంది లేరండి? రోడ్డు మీద స్ట్రేంజర్ని మనం మందలిచ్చినా కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. తెలిసిన వాళ్ళని తిట్టినా కూడా రివర్స్ కౌంటర్ వేసిపోతారు. ఎస్ఆర్ నో? కాబట్టి మనం ఎప్పుడైతే మంచిగా పలకరియని స్టార్ట్ చేస్తామో మన బిజినెస్ కూడా ముందుకు పోతుంది. సో మేము ఆ రోజు ఎందుకు ఈ బిజినెస్ చేయాలని డిసైడ్ అయినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకున్నా, రానున్న 3 సంవత్సరాలల్లో నాకు ఒక 5 లక్షలు పర్ మంత్ అకౌంట్లో పడితే ఎట్లా ఉంటుంది? ఆలోచించుకోరు ఒకసారి. మీ అకౌంట్ ఉన్నది, అందులో ఇప్పుడు ఏం పైసలు లేవు, 0 కనబడుతుంది. కరెక్ట్ 2029కి వెళ్ళండి అందరూ. మీ అకౌంట్లో అర్ధరాత్రి 12 గంటలకు మీరు లేచిండ్రు. ఓకే, సో సడన్గా ఫోన్పే ఓపెన్ చేసిర్రు, 500000 అని కనబడుతుంది. ఎట్లా ఉంటుంది మీరు ఆలోచన చేయండి. సో ఈరోజు మీకు కావాలా వద్దా? కావాలి కదా. సేమ్ నేను కూడా ఏం ఇమాజిన్ చేసిన అంటే, మార్చిలో నేను బ్రాంజ్ అయినా, నాకు 10,121 రూపాయి ఏమో పడ్డది.
లేచిన అందరు అప్లై అంటే అంతకుముందు అప్లై అని చెప్తాడు కదా, 9వ తారీఖు చెక్ వస్తుంది, 9వ తారీఖు చెక్ వస్తుందని. మాకు కూడా శ్రీనివాస వడ్డమన్ సార్ కాల్ చేసిర్రు, ఇంకొక గంటలో చెక్ వస్తుంది మేడం, రెడీ ఉండండి అని చెప్పిండు. ఆ గంట కాదు, చెక్ రాదు, ఎట్లుంటుంది ప్రాణం అంతా దీని మీదనే ఉంటుంది కదా. సో టైం చూసినా 9 అవుతుంది, మళ్ళీ టైం చూసినా 10 అవుతుంది, మళ్ళీ చూసినా 10:30 అవుతుంది. 11:45కి రిలీజ్ అయింది. 10,121 రూపాయి అకౌంట్లో ఏం చేయకముందు పడితే ఎట్లుంటుంది, వేరే ఉంటుంది కదా. ఆ రోజు ఆ 10,000 చూసుకుంటా నేను ఏం ఆలోచించిన అంటే, ఇది 10,000 కాదు, 1,00,000 కావాలి, 1 ఇయర్లో 1,00,000 కావాలి అని చెప్పేసి నేను డ్రీమ్ పెట్టుకున్నాండి. సో పెట్టుకొని ఆ రోజు నేను ఏ రోజైతే డే 1 10,000 పడ్డ రోజు నేను డిసిజన్ తీసుకున్నానో, ఈ రోజు వరకు ఉంటే వెస్టేజ్ అని ఉండాలి, నేనన్ను ఉండాలని నేను చెప్పేసి నేను పనిచేస్తూ ఉంటాను. వాస్తవంగా ఈరోజు షెడ్యూల్ అనేది చాలా చాలా బిజీ ఉండే, ఎందుకంటే మేము క్రూజ్కి పోయొచ్చినప్పటి నుంచి మీటింగ్స్ మీద మీటింగ్స్ అయితేనే ఉన్నాయి. మళ్ళీ రేపు ఉన్నది, ఎల్లుండి ఉన్నది, సండే కూడా కరీంనగర్లోనే ఉన్నది. కానీ మేమేం టైం తీసుకున్నాము అంటే, ఈరోజు నేను 1,00,000 రూపాయలు ఇమాజిన్ చేసిన కదా, తదాస్తు దేవుడు, 1,00,000 రూపాయలు ఇమాజిన్ చేసిన కదా, నేను చేసినట్టు నాలో ఉన్న పీపుల్స్ని కూడా 1,00,000 ఇమాజిన్ చేయాలని ఈరోజు రావడం జరిగింది ఇక్కడికి. సో మేము ఆ రోజు అనుకున్నాం, ఈ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉంటే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి డిసైడ్ అయ్యి డే 1 నుంచి ఏ రోజు నెగిటివ్ కాలేదు, ఏ రోజు డిమోటివేట్ కాలేదు, ఏ రోజు ఆ 10 మంది నో అన్నారని బాధపడలేదు, ఏ రోజు వీళ్ళు రాలేదని నేను బాధపడలే, వాళ్ళు రాలేదని బాధపడలే. నేను ఒకటే డిసైడ్ అయినా, నేను పోయే దారి రహదారి, అది ముళ్ళబాట రాని, కంప రాని, ఇంకేమన్నా రాని, కల్వర్టు రాని, కానీ నేను చేసే ప్రయాణం ఏ రోజు కూడా నేను ఆపాను డిసైడ్ అయ్యి. ఆ రోజు తీసుకున్న డిసిజన్ ఈ రోజు వరకు డే 1 మీద ఇంట్లో ఎంత పని ఉండనివ్వండి, ఆ పని పక్కకేసి నేను వెస్టేజ్కి ప్రియారిటీ ఇస్తా. కాబట్టి ఈరోజు మీ ముందు 365 రోజులలో 1,30,000 రూపాయలు తీసుకొని మీ ముందు నిల్చోగలిగిన. సో ఎంతమంది ఇట్లా పని చేయడానికి రెడీ ఉన్నారు, మీరే క్వశ్చన్ చేసుకోండి. ఓకే, సో ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, నేను ఇదొకటి మాత్రమే చెప్తా ఉన్నా. అంటే ఎట్లా ఉంటుంది లీడర్స్ అంటే, మనము ఎట్లా ఫిక్స్ అవుతాము అంటే, సరే అప్లైన్ వచ్చిర్రు, ప్లాన్ చెప్పిండ్రు, ఐడి ఇచ్చినాం, మస్తు ఎక్సైట్మెంట్ అవుతాం. ఇక అమ్మ పెట్టుబడులేని వ్యాపారం అట, అట్టిగా ప్రోడక్ట్స్ అంటే 1,00,000 వస్తాయట, రేపు పొద్దున్న చేయొచ్చు, ఈ బిజినెస్ ఏమున్నది, మాకు వీళ్ళు 10 మంది తెలుసు, వాళ్ళు 10 మంది తెలుసు, నేను చెప్తా కొన్నారా, క్లాత్ వాష్ కాదు, డిష్ వాష్ కాదు, ఏదైనా ఉంటారు, ఇట్లా ఫిక్స్ అవుతాం మనం. సో అప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే నాన్నోళ్ళు ఉంటారో సబ్బు కూడా కొన్నారు, మీరు గుర్తుపెట్టుకోరు, సబ్బు కూడా కొనరు వాళ్ళు, ఎందుకంటే అట్లా తయారవుతారు. సో నాకు సొంత మా అక్క మా అన్నయ్య ఉన్నారు, ఇన్నిసార్లు మనుషులు ఖర్చిపోతాను, నేను అత్త నన్ను ఒక సబ్బు కూడా కొంటలేరు వాళ్ళు, గదే సంతూరు వాడతారు. మరి నాకు 1,00,000 వస్తానే వాళ్ళకి ఏమొత్తలేవు. కాబట్టి ఈ బిజినెస్ నీకెందుకో క్లారిటీ ఉండాలి. అవతల వ్యక్తి కోసం చేస్తానమా, మన కోసం చేస్తానమా? మన కోసమే కదా. నిన్న ఒక వ్యక్తికి నేను కాల్ చేస్తే ఆమె ఏమన్నది, నేను రేపు గోదావరి కనుక వస్తున్నా, మీరు మీటింగ్ రండి మేడం అని చెప్పిన. నేను చెప్తే ఎవ్వరు వింటలేరు మేడం, నేను రాను అంటుంది. నువ్వు బిజినెస్ ఎవరి కోసం చేస్తానో మేడం అని అన్నా, నా కోసమే చేస్తాను అన్నది. బిజినెస్ క్లారిటీ ఎవరికి కావాలి? నాకే కావాలి. నీకు ఈ బిజినెస్ గురించి ఏం తెలుసు? నలుగురికి చెప్పాలి, నేను ఒక నెల కొనుక్కోవాలి, వాళ్ళతో కొనిపించాలి, పైసలు వస్తాయి. ఎవరు చెప్పారు నీకు? నాకు ఇదే అర్థమైంది. నాతో మాట్లాడండి మేడం, మీరు ఒకసారి రండి అంటే, లేదు మేడం నేను చెప్పిన మాట ఎవరు వింటలేరు. నువ్వు ఎందుకు చేస్తానో నీకే క్లారిటీ లేదు, అవతల వ్యక్తికి ఏం చెప్తావు? అంతే కదా. కాబట్టి ఫస్ట్ నేను ఈ బిజినెస్ ఎందుకు చేస్తా ఉన్నా, సో ఎందుకు ఈ బిజినెస్ నాకు ఇంపార్టెంట్, ఈ బిజినెస్ ఎట్లా చేస్తే నేను ముందుకు పోతా, ఈ 3 కనుకండి మీరు పేపర్ మీద నిజంగా చెప్తా ఉన్నా, క్లారిటీ ఉంటే కనుక 90 డేస్ కూడా టైం పట్టదు మీకున్న చెక్ డబల్ కావడానికి. నేను ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నా అంటే, డిసెంబర్ 2025కి 4 నుంచి 5 లక్షల చెక్ పెట్టుకొని నేను పనిచేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను ఏదైతే ఆరోగ్యం కోసం నేను బాధపడ్డానో, నాలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను ఒక 50 మందికి క్యూర్ చేయాలని చెప్పేసి నేను పెట్టుకున్నా. ఈ మోకాళ్ళ నొప్పులు షుగర్ కాదు, సివియర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక 50 మందికి నేను సొల్యూషన్ ఇప్పించగలగాలి. అదేవిధంగా మా సార్ 15 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు కదా, సో సార్ రిటైర్మెంట్ దగ్గరికి రాకముందే సార్ను రిటైర్మెంట్లకు తీసుకురావాలి. ఎంతమందికి ఉందండి డ్రీము? ఓకే, తర్వాత వచ్చేసి ఇంకా నేను కారు స్కూటీ దాకా పోలే, మీరు ఆడదాకా ఆశలు కూడా పెట్టుకోకండి, ఇప్పుడే నెక్స్ట్ చెప్తుంది. ఓకే, సో ఇంకా ఏముంటుంది అంటే, పిల్లలకి ఉన్న ఎడ్యుకేషన్ కంటే హైలీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవి నీడ్సే, అవసరాలు కూడా అవుతాయి ఇవి. సో ఎందుకు అన్నది కూడా క్లారిటీ వస్తుంది. ఈ పనులు మనం ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఫస్ట్ మన ఫ్యామిలీ ఒక స్టెబిలిటీకి వస్తుంది. ఎస్ ఆర్ నో? నాకు చెప్పండి, 10,000 రూపాయలకు బ్రతికేటోళ్ళు ఎంతమంది ఉన్నారండి లైఫ్లో? 80% పీపుల్స్ ఉన్నారు. ఎస్ ఆర్ నో? 80% పీపుల్స్ ఉన్నారు. మరి 1,00,000 రూపాయలు అయితే మనమే కింది మీద అయితే 10,000 వచ్చే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి. కానీ వాళ్ళకి పెట్టుబడి లేని వ్యాపారం అర్థం కాదు.
అర్థమవుతుందా? అస్సలే అర్థం కాదు. వాళ్ళు తోపులు కూర్చుంటారు. నేను మొన్న క్రూజ్ షాప్కి వెళ్తా ఉన్నాం, మాంగళ్య షాపుకి పోయినాం. ఆయనకు వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి. నిల్చొని చాలా అవస్థ పడతాడు. అయితే ఏంటి మీరు ఎన్ని గంటలు నిల్చుంటారండి అని అడిగిన. అమ్మ మేము పొద్దున 10కి వస్తాము, రాత్రి 11 దాకా నిల్చుంటామని అన్నాడు. మీకు కాలు నొప్పులు లేవయ్యా అన్నారు. నొప్పులు కాదమ్మా, నరాలన్నీ గడ్డగట్టినాయి అన్నాడు. మరి మంచిగా కూర్చునే వ్యాపారము 2 గంటలు పని చేయాలి, సంవత్సరం చేస్తే 1 లక్ష వస్తాయి. అక్కడ ఉన్న మనిషి గవర్నమెంట్ టీచర్ మా సారే. మేము ఒక మంచి ఆపర్చునిటీ చేస్తాం, ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవ్ అయినాం దీని నుంచి. ఈ బట్టలు కొన్నది కూడా దానికోసమే. ఈరోజు మేము పోతాం. పెట్టుబడి అయితే రూపాయి లేదు, నువ్వు మనిషివే పెట్టుబడి తప్ప అక్కడ ఏం లేదు. ఈ కార్డుకి ఫోన్ చేయని చెప్పేసి నెంబర్ ఇచ్చిన. కదులుతాడు ఆయన. షాపులో నిలబడితేనే సాటిస్ఫై ఆయనకు, షాపులో నిలబడితేనే సాటిస్ఫై ఆయనకు. ఎస్ఆర్నో షాపులో నిలబడాలి, బట్టలు చూపెట్టాలి, వేసిన బట్టలు మడత పెట్టాలి, అప్పుడైతే ఆయన నిమ్మలం అవుతాడు. ఎస్ఆర్నో జరుగుతుందా లేదా? ఇది మేడం మీరు మస్తు మాట్లాడతాడు, మీకు ఇవన్నీ ఏం జరిగాయి కావచ్చు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు జాయిన్ అవుతారు కావచ్చు అనుకుంటారు. మేము కూడా గసంటి కష్టాలకై పడే వచ్చినాం. ఓకే, సో ఇది ప్రతి ఒక్కరికి జరిగే కామన్. ఇది ఏంటంటే అబ్బా సమత మేడం మస్తు మాట్లాడుతుంది, పోంగనే జాయినింగ్ అవుతుంది కావచ్చు, మేడం 100 PV చెప్తుంది కావచ్చు అనుకుంటారు. ఓకే, కానీ ఇక్కడ ఎటువంటి లీడర్ ఉన్నదన్నది ఇంపార్టెంట్ కాదు, ఎటువంటి పర్సన్ వింటున్నాడు అన్నది ఇంపార్టెంట్. ఓకే, కాజుపేట స్టోర్కి 2 మూగోళ్ళు వస్తారండి. సో వాళ్ళ మూగ భాష చెప్పుకుంటేనే అక్కడ పీవీ చేపిస్తారు. మరి ఆ వ్యక్తి ఏ లీడర్ కావచ్చు? లాజిక్ క్వశ్చన్ ఆలోచించండి. ఏ వ్యక్తి కావచ్చు? అంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే, అక్కడ మనం ఏమనుకుంటాం, నేను గింద మంచిగా చెప్పినా కూడా ఎందుకు ఇంటలేడు అనుకుంటాం. దరిద్ర దేవత అట 7 సార్లు ఉంటుందట, అదృష్ట దేవత 5 సార్లు వస్తుందట. 5 సార్ల అదృష్ట దేవత అప్లైన్ రూపంలో 5 సార్లు వస్తుంది. ఫస్ట్ టైం పోయినా రమ్య మేడం వాళ్ళ ఇంటికి, యాక్సెప్ట్ చేయలే. సెకండ్ టైం పోయినా చేయలే. థర్డ్ టైం పాపం అనిపించింది పోయినా. 4వసారి ఇగనన్నా రాని అని పోయినా, రాలే. నార్మల్గా క్యాజువల్గా మేడం పేరు తీసుకొని చెప్తా ఉన్నా, నేను మేడం వాళ్ళ ఇంటికి పోలే. సో 5వసారి కూడా పోయినా. అంటే ఆమె రోజు భగవంతుడికి మొక్కుతుంది. ఏంటిది అంటే, నా హస్బెండ్కి వచ్చే ఇన్కమ్ సరిపోతలేదు, ఏదన్నా ఒక ఆపర్చునిటీ కావాలి భగవంతుడా, ఏదన్నా ఒక దారి చూపెట్టు అని ప్రతి ఒక్కరం దేవుడి దగ్గర మొక్కేది అదే. నాకు పైసలు బాగున్నాయి అద్దు దేవుడు అని మొక్కుతామా? 1 కోటి రూపాయలు ఉన్న కోటక్కడి కోసం మళ్ళీ మొక్కాల్సింది దేవుడికే. ఎస్ఆర్ను. సో ఏం చేస్తాం, భగవంతుడికి రెగ్యులర్గా దేవుడా లైఫ్ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, హస్బెండ్ బాగుండాలి, కొంచెం ఫైనాన్షియల్గా సెట్ కావాలి. ఇంతకు మించి నా పక్కింటోళ్ళు బాగుండాలనైతే ఎవరం మొక్కం. అంతేనా కదా? అది కామనే. అన్న పక్కోలే బాగుండాలి అనుకుంటామా? అసలే అనుకోం. సో 5 సార్లు నేను అప్లైన్ రూపంలో భగవంతుడు పంపించిండు. సో 5 సార్లు కూడా మేడం టేకప్ చేయలే. అప్పుడు దరిద్ర దేవత అంటదట, నీకు బల్బు బాగున్నది, 5 సార్లు నేను నీకు అవకాశాన్ని చూపెట్టిన, నువ్వు 5 సార్లు కూడా ఈ అవకాశాన్ని ఎంచుకోలేదు కదా, నువ్వు ఇప్పుడు అప్లైన్ దగ్గరికి పోతావు. 5 సార్లు నువ్వు కూడా పోయినావు, రిజెక్ట్. ఇంకో 2 సార్లు నీకు ప్రాబ్లం ఎక్కువనే అవుతుంది. మనం 5 సార్లు అదృష్ట దేవతని అవకాశం తీసుకోకపోతే దరిద్ర దేవత 7 సార్లు మన ఎంబడే ఉంటుందట. 7 సార్లు మన ఎంబడే ఉంటుందట. అంటే నేను ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా అంటే, నేను చెప్పిన వాళ్ళు వస్తలేరు, గింత మంచిగా చెప్తానని అది ఎక్కడ మిస్టేక్ అవుతుంది. అరే దరిద్ర దేవుడితే వాళ్ళ నెత్తి మీద ఉన్నది కదా, ఏడు నుంచి వెళ్ళొస్తుంది, శని పోవాలా వద్దా? ఇప్పుడు అంటారు కదా 7 జన్మల శని, 7 ఏళ్ళ శని, 7 పోయినా పోదని చెప్పేసి అంటారు కదా, వాళ్ళ మీద కూడా పెద్ద శైతాన్ కూర్చున్నది గంతే. ఇక శని అనేది ఒక 7 years వాళ్ళ దగ్గర ఉన్నది. 7 సార్లు అప్పుడు అంటదట, నేను 5 సార్లు నీకు అవకాశం ఇచ్చిన, 5 సార్లు కూడా నువ్వు చూస్ చేసుకోలేదు కదా, ఇంకొక 2 సార్లు ఎక్కువ అనుభవించినాక ఆ అప్లైన్ బిజీ లేకపోతేనే అవకాశం 8వసారి నీ దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆ వ్యక్తి వస్తారు. అట్లా వచ్చిన పీపుల్స్ కూడా నా దగ్గర ఉన్నారు. నేను ఎందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్పినా అంటే, ఒక వ్యక్తికి నేను ప్లాన్ చెప్పిన, నాకు 12,000 రూపాయలు వచ్చినప్పుడు చెప్పిన రాలే, 20,000 వచ్చినప్పుడు చెప్పిన రాలే, 30,000 వచ్చినప్పుడు చెప్పిన రాలే, 40,000కి చెప్పడం బంద్ చేసిన, స్టేటస్ చూస్తాను. సో తర్వాత 50,000 స్టేటస్ చూసింది, 56,000 చూసింది, 60,000 చూసింది, 68,000 చెక్కుకో 73,000 చెక్కుకో ఫోన్ చేసింది. నేను బిజినెస్ టాపిక్ ఏం తీయలే, సైలెంట్గా ఉన్నా. సో ఆమె అప్పుడు ఈ పైసలు నిజంగా నేనే ఏమైనా క్రియేట్ చేసి పెడతా అలా అని అడిగింది. డౌట్ ఉంటే మా ఇంటికి రా, నీకు బ్యాంక్ అకౌంట్ మొత్తం చెక్ చేసి చూపెడతా అన్న. సో అప్పుడు రియలైజ్ అయింది థింగ్ ఏంటిదంటే, నేను బిజినెస్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఐడి వేసిరు, ఆ రోజు ఉంటే ఈరోజు నా లెక్క క్రౌన్ ఉండు, ఏం కొనలే, ఐడి డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ నేను 68,000 చెక్ చూసిన తర్వాత వచ్చిర్రు లాస్ట్ మంత్ బ్రాంచ్ డైరెక్టర్. అంటే దట్ ఈజ్ పీపుల్స్. నేను ఎందుకు ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా, రారు, వచ్చినాక జనాలు ఎట్లయితారు వాళ్ళు, అంతేనా కదా? వచ్చినాక వాళ్ళు జనాలు ఎట్లయితారు, ఎందుకు రావాలి, అసలు కారణం ఏంటిది రావడానికి?
మనిషికి అప్పని ఉండాలి, నొప్పని ఉండాలి, రెండు ఉన్నాయి కానీ ఇక్కడ అదృష్ట దేవత లేదు కదా. సో రావడానికి కారణం ఏమున్నది? కాబట్టి మనం వీళ్ళ కోసం బిజినెస్ చేయట్లే, వాళ్ళ కోసం బిజినెస్లే. నేను ఎందుకు బిజినెస్ చేస్తున్నా, దేనికోసం బిజినెస్ చేస్తున్నా? నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, నా ఫ్యామిలీకి సెక్యూరిటీ కావాలి, నా లైఫ్ ఉన్నదానికంటే 10 బాగుండాలి. నేను స్టేట్ సిలబస్ చదివితే నా పిల్లలకి ఇంటర్నేషనల్ సిలబస్ ఇవ్వాలి. నన్నంటూ ఇన్కంలో ఏలెత్తి చూపెట్టకుండా ఉండే పర్సన్స్ నాకు కావాలి. ఈ క్వాలిటీస్ నా దగ్గర ఉన్నప్పుడు నేను బిజినెస్ చేయడానికి రెడీయే కదా. సో ఇంకెట్లా ముందుకు పోం? మనం 100% ముందుకు పోయే ఛాన్స్ ఉంటుంది. నేను ఎందుకు చేయాలి అన్నది నేను 98% నేను క్లారిటీ ఉంటే ఎట్లా చేయాలి అని నడిపించేదే అప్లైను. ఎందుకు నేను ఈ బిజినెస్ చేస్తున్నా? నాకు అవసరాలు ఉన్నాయి, నాకు డ్రీమ్స్ ఉన్నాయి. సో అదే విధంగా వచ్చేసి నేను ఎందుకు చేయాలని నేను డిసైడ్ అయినా. సో ఆ డిసైడ్ అయిన క్రమం లోపలనే ఈ బిజినెస్ అవకాశం నేను తీసుకోవడం జరిగింది. మరి ఎట్లా చేయాలి అన్నప్పుడు డ్రీమ్స్ గుర్తుకొస్తాయి. ఈ అన్ని అవసరాల కోసం మనం ఎందుకు చేయాలి క్లారిటీ ఉన్నాం. ఎట్లా చేయాలి ఇప్పుడు చెప్పండి. ఎంతమందికి కోరికలు ఉన్నాయి? అందరికీ ఉన్నాయి కదా డ్రీమ్స్ అనేది. నేను కూడా మీ దాంట్లో ఒకదాన్నే. నేనేం పెద్ద పైనుంచే మూసిపడలే కదా. నేను కూడా హౌస్ వైఫ్నే. నార్మల్గా నేను కూడా డిగ్రీ చేసి ఇంటికాడనే ఉండే. నాకు కూడా కోరికలు అనేది విపరీతంగా ఉండేది. ఎవరికైనా నార్మల్గా ఉంటుంది కదా. మీకు చెప్పండి, బ్యాగ్ వేసుకొని నడుచుకుంటానో ఆటోలో పోతే ఎట్లా ఉంటుంది, మనంతటా మనం కార్ల బండి మీద పోతే ఎట్లుంటుంది? వేరే ఉంటుంది కదా ఆలోచన. సో మ్యారేజ్ అయ్యేటప్పుడు నేను కూడా అనుకున్నా, సార్ కార్ ఉన్నది, మంచిగా రెగ్యులర్గా కార్లో తిరగచ్చు, సో కార్ డ్రైవింగ్ నేర్చుకోవచ్చు, ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది అనుకున్నా. కానీ తీరా టైం కాడికి పోయినాక ఏమవుతుంది, 9 నుంచి 4 దాకా బడికి పోతారు, సోమవారం నుంచి శనివారం దాకా బడికే పోతారు, ఉన్న ఆదివారంలో ఉన్న పనులు లేని పనులు అన్నీ చేసుకుంటాం, అంతేనా కదా. నాకండి 8th 9th 10th నుంచో కావచ్చు స్కూటీ అంటే ఒక రకమైన పిచ్చి ఉండేది. సో ఎట్లా అంటే ఇక దానికోసం 10 సావనన్నది వచ్చేంత డ్రీమ్ ఉండేదన్నమాట. సో ఎప్పుడు నేను అనుకునేది, అసలు అందరు లేడీస్ ఎట్లా నడుపుతారు, ఇక లూన్ అని ఉంటే బాగుండు, లాస్ట్కు స్కూటీ అని ఉంటే బాగుండు, అందరు నడుపుతారు అనుకునేది. ఈడగది ఆడగది మళ్ళీ చెన్నూరు అండి ప్రాపరు. ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను హన్మకొండకు పోయినా. ఇంకా సిటీ లైఫ్ ఎట్లా ఉంటుంది, మన మంచిర్యాలకు కరీంనగర్కు చాలా తేడా ఉంటుంది, కరీంనగర్కి వరంగల్కి ఇంకా తేడా ఉంటుంది. సో అక్కడ చూస్తే ప్రతి ఒక్క ఉమెన్ బండి నడుపుతుంది, కార్ అన్న నడుపుతుంది. నాకు అప్పుడు రగిలేదన్నమాట. ఆహా, ఇట్లా ఉంటుందా లైఫ్ అంటే, ఖచ్చితంగా ఇది మనకు కావాలి, సో దీన్ని ఎట్లా చేసన్నా తెచ్చుకోవాలి అని చెప్పేసి కోరిక ఉండేది. సో సార్ను 2-3 సార్లు అడిగితే ఏమనేదంటే, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, పిల్లలు పెద్దగా అయినాక కొనిస్తా అంటే, అక్కడ ఇది లేక సాటిస్ఫై లేక చెప్పాడు అన్నమాట. అంటే డైరెక్ట్ డబ్బులు లేవని ఎవరు చెప్పారు కదా. సో కాబట్టి పిల్లలు పెద్దగా అయినాక కొనిస్తా, ఇప్పుడు ఏం చేస్తావు, వాళ్ళు స్కూల్కి పోయేటప్పుడు కొనిస్తా, తర్వాత ఇది ఉన్నది నేను నాది అని చెప్పేసి అనేటోడు. సో అట్లా ఒక 8 years గడిచిన తర్వాత ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత నేను నా మనసులో పెట్టుకున్న డ్రీమ్ అనేది, సో కొంటే ఇక అయితే ఈ బిజినెస్ నుంచే స్కూటీ కొనాలి, లేకపోతే ఇక గింతే సంగతి ఫిక్స్ అయినా. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నా ఇన్కమ్ మొత్తం నేను దాచిపెట్టుకున్నా. ఆగస్టు వరకు, సెప్టెంబర్ 4వ తారీఖు 5వ తారీఖు సార్ స్కూల్కి పోయిండు. అంటే డిస్కషన్ జరుగుతూ ఉన్నది, పోయి నువ్వు కలర్ సెలెక్ట్ చేసుకొచ్చుకో అన్నాడు. ఆగుతామా మనం అక్కడ? ఆగుతామా అండి? ఆడ నా పేరు మీద లేదు కూడా లేదు, కలర్ కూడా ఆలోచించలే. 4 కలర్లు ఉంటే కలర్తో సంబంధం లేదని డైరెక్ట్ పోయి సిల్వర్ కలర్ స్కూటీ బుక్ చేసి వచ్చిన. రేపు పొద్దుగాల పూజ ఉన్నదని చెప్పేసి అంటే, ఈ రాత్రే పూజ కావాలని చెప్పేసి రాత్రి 7:30కి బండి తీసుకొని పోయి పూజ చేయించుకొచ్చుకున్నా. ఎందుకంటే డే వేస్ట్ కావద్దు కదా. సో నేను ఈ బిజినెస్లోకి వచ్చినాక నేను డ్రీమ్ పెట్టుకున్నా, షార్ట్ టర్మ్ డ్రీమ్ అండ్ మిడ్ అండ్ లాంగ్. ఈ 3 డ్రీమ్స్ మీరు కూడా పెట్టుకోండి. నేను ప్రతి ఒక్క ఉమెన్కి ఒకటే చెప్తా, ఒక హౌస్ వైఫ్గా ఉన్న మనము ఒక డ్రీమర్స్ ఖచ్చితంగా. సో మంచి డ్రీమ్స్ ఎప్పుడు ఉంటాయండి మనకు? నేను చాలాసార్లు చెప్పిన 18 నుంచి 35. ఎస్ఆర్నో 35 తర్వాత ఏమన్నా కలలు కంటామా? పిల్లలు ఇంటర్ కట్టారు, ఈ ఫీజులు కట్టాలి, ఆ ఫీజులు కట్టాలి, ఇవే సరిపోతాయి. సో మన అందరం ఒకటే ఏజ్ గ్రూప్లో ఉన్నాం ఇప్పుడు. సో మన అన్నీ కూడా ఎప్పటి వరకు ఉంటాయి? లాస్ట్ 36, 37 వరకు ఉంటాయి. సో నేను కూడా అనుకునేదాన్ని, ఏదైనా కోరిక ఉంటే ఇప్పుడే ఉండాలి, లేకపోతే ఇష్టం ఉండలే. అది కొంచెం 7th 8th వచ్చేసరికి గంతే సంగతి ఏదైనా ఫిక్స్ అయ్యేది. సో అప్పుడు నేను ఏం చేసిన అంటే, ఈ బిజినెస్ నుంచి ఒక 1 yearలో 2 పెద్ద అచీవ్మెంట్లు చేయాలి. అది ఏంటిది అంటే, నన్ను చూస్తే ఇంకొక ఉమెన్కు ఖచ్చితంగా నాతోను కూడా అవుతుంది అని అనిపించాలని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకున్నా. సో పెట్టుకొని నేను ఏం చేసిన అంటే, ఈ బిజినెస్ నుంచి వచ్చిన డబ్బులని సింగిల్గా వెళ్ళేసి నేను స్కూటీ తెచ్చుకున్నా. బాగుందా లేదా? ఇప్పుడు స్కూటీ డ్రీమ్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా? అవుతుందా కాదా? ఇది నాకైనప్పుడు మీకు కూడా అవుతుంది కదా. సేమ్ నెక్స్ట్ టైం పెట్టుకున్నా అంటే, ఈ బిజినెస్ నుంచి కార్ తీసుకోవాలి, అది ఆటోమేటిక్ కారే తీసుకోవాలి, లేడీసే డ్రైవ్ చేయాలి. మీరు ఆలోచన చేయండి, హస్బెండ్ ఇటు పక్కకు కూర్చొని ఫోన్ మాట్లాడుతాడు, మనం డ్రైవింగ్ చేస్తాం, 2 పిల్లలు వెనక కూర్చొని ఆడుకుంటారు.
ఎట్లుంటుందండి? ఎట్లుంటుంది? వేరే ఉంటుందా ఉండదా? లేకపోతే హస్బెండ్ డ్రైవింగ్ అయితే వాటర్ బాటిల్ అందియాలి, ఫోన్ మాట్లాడుతుంటే స్పీకర్ ఆన్ చేయాలి, పిల్లలు వెనుక మాట్లాడుతా అంటే సార్ ఫోన్ మాట్లాడుతా అంటే వాళ్ళని తిట్టాలి ఊకోమని. అవునా కదా? ఇవన్నీ జరుగుతాయా జరగదా? సో ఇవన్నీ జరగద్దు అంటే ఈ బిజినెస్ అవకాశం మన కోసమే. ఓకే, సో ఈరోజు ఈ బిజినెస్ నుంచి మేము టాటా నెక్సాన్ ఆటోమేటిక్ కార్ తీసుకున్నాం. ఆల్రెడీ నేను డ్రైవింగ్ కూడా నేర్చుకునే ప్రాసెస్లోనే ఉన్నా, 1 వీక్ అయితే ఉన్నది. సో ఇంకొక 1 మంత్లో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనే కార్ డ్రైవింగ్ చేసుకొని వస్తా. 5 సో 5 మెంబర్స్ మనం జర్నీ కూడా చేద్దాము, ఎందుకంటే నేనే నడుపుతాను లేదా క్లారిటీ రావాలి కదా. సో ఈరోజు స్కూటీ అనేదండి, మా పిల్లలని రెగ్యులర్గా నేనే స్కూల్లో దించుతా, నేనే తీసుకొచ్చుకుంటా. సార్ స్కూల్కి కొంచెం లాంగ్ వెళ్ళేసి కార్ ఎక్కాలి, నేనే సార్ను దింపేసి వస్తా, నేనే సార్ను తీసుకొని వస్తా. ఏ పని ఉన్నా కూడా నేను నా బండి మీద నేనే వెళ్ళి చేసుకుంటా. సో ఇప్పుడు ఒక లేడీ హెల్మెట్ పెట్టుకొని బ్యాగ్ వేసుకొని బండి నడుపుకుంటా, షూలు వేసుకొని డ్రెస్ మంచిగా వేసుకొని బండి మీద పోతూ ఉంటే లైఫ్ ఎట్లా ఉంటుంది? సో నేను ఎవరైనా బండి నడిపితే ఆటోలో కూర్చుంటే వాళ్ళనే చూసుకుంటా పోయేది. ఈరోజు నాలాంటి డ్రీమ్ ఉన్న వాళ్ళు నన్ను ఎంతమంది చూస్తారు? అవకాశం ఉందా లేదా వాళ్ళకు కూడా? అందుకే మేము బండి మీద కూడా వెస్టేజ్ అని పెట్టుకుంటాం, కార్ మీద కూడా వెస్టేజ్ పెట్టుకుంటాం. ఎందుకంటే వెస్టేజ్ నుంచి వస్తుందని వాళ్ళకి తెలుస్తుందా తెలియదా? సో నెక్స్ట్ డ్రీమ్ ఏం పెట్టుకున్నామంటే, నిజంగా అండి నేను అనుకునేది ప్రామిస్ చెప్తా ఉన్నా. సో చెన్నూరులో ఉన్నప్పుడు ట్రైన్ ఎక్కాల్సిన అవసరం కూడా ఉండదు. ఎస్ఆర్ నో? సో ట్రైన్ అవసరం ఉండదు, ట్రైన్ కూడా ఎప్పుడు ఎక్కలేదు. సో వరంగల్కి వెళ్ళిన తర్వాత మంచిర్యాలకి రావాలి కాబట్టి ఖచ్చితంగా ట్రైన్ ఎక్కాలి. రాఖీ పౌర్ణమికి నేను వస్తూ ఉంటే సార్ రిజర్వేషన్ చేస్తే నేను అనేది ఏసీ టికెట్ బుక్ చేస్తే ఏసీ ఎందుకు చేస్తానో వట్టిగా 500-600 బొక్క నార్మల్ రిజర్వేషన్ చేయని చెప్పేసి అనేది. సో అటువంటి మేము కొద్ది రోజులకి రిజర్వేషన్ అలవాటైంది. నేను అనుకునేది లైఫ్లో బస్సు, ఆటో, బైకు, కారు, ట్రైను, ఇంతకు మించి ఇంకా ఫ్లైట్ ఎక్కమని చెప్పేసి నేను ఆశలు కూడా లేవు, అసలు ఆలోచన కూడా రాలేదు. కనీసం గిన్నెలు ఎయిర్పోర్ట్కే పోలేదు, ఫ్లైట్ ఏమి ఎక్కుతాం? అంతేనా కదా? సో నార్మల్గా చిన్నప్పుడు ఇది అందరం చేసే పని, ఫ్లైట్ పోతూ ఉంటే 2 వైట్ గీతలు వస్తూ ఉంటాయి, దాన్ని అందరం చూస్తాం కదా. సో చూస్తూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది? అబ్బా పైనుంచి వెళ్ళిపోతుంది, ఎట్లా పోతుందో ఏమో, అసలు ఎట్లా పోతుందో ఏమో. నాకు లాస్ట్ 6 మంత్స్ 5 మంత్స్ వరకు కూడా అదే ఉండేది. అంటే పైనుంచి ఎట్లా పోతుంది, మనం కింద చూస్తే మనకి ఏం కనబడుతుంది, అసలు వాళ్ళు ఎట్లుంటుంది లోపల అని చెప్పేసి ఉండే. ఆ క్రమంలో ఏమైందంటే, మేము సీరియస్గా బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు స్టార్ డైమండ్ అయినంగా వచ్చి నాకు తెలిసి. సో ఆ క్రమంలో ఏంటి అంటే ఈ క్రూజ్ షిప్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది పోస్టరు. సో థాయిలాండ్ వచ్చింది, క్రూజ్ వచ్చింది. మా సార్ అన్నాడు క్రూజ్కి వెళ్దామని చెప్పేసి అన్నాడు. సరే అని టికెట్ బుక్ చేసిన తర్వాత ఇక ప్రాణం ఆగుతుందా? అస్సలు ఆగుతలేదు. అది లోపల ఎట్లుంటుంది, బయట ఎట్లుంటుంది, ఫ్లైట్ ఎక్కచ్చా, పాస్పోర్ట్, ఇవన్నీ అయినాయి. నిజంగా చెప్తున్నా అండి, లైఫ్లో చాలామంది కళలు కనకుండా చచ్చిపోతారు, కళలు కన్నాక కూడా నెరవేరకుండా చచ్చిపోతారు. ఎస్ఆర్ నో? కరెక్టే కదా? సో కానీ కళలు నెరవేర్చుకోవాలి అంటే మనకు కావాల్సిన ప్లాట్ఫామ్ ఏంటిది అంటే ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్, అది వెస్టేజ్ కంపెనీ అని చెప్తాను నేను. ఎందుకంటే ఈరోజు నేను పోయినంటే రేపు మీరు అందరు రావచ్చా రారాదా? ఖచ్చితంగా రావచ్చు కదా. నిజంగా చెప్తా ఉండండి, మేము ఫ్లైట్ ఎక్కినప్పుడైతే నేను ఆడ టికెట్స్ మనకు ఇక్కడ లెక్క ట్రైన్కు ముందు ఇవ్వరనమాట. సో ఖచ్చితంగా మనం అక్కడికి పోయినాకనే టికెట్ తీసుకోవాలి. అతనికి చెప్పిన నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతానా, నాకు ఖచ్చితంగా విండో సీట్ ఇవ్వండి బ్రదర్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసిన. మనం 7:30 రచ్చ ఉంటుంది కదా. సో పోయేసి విండో సీట్ మాత్రమే నేను తీసుకున్న తర్వాత అసలు ఫ్లైట్ ఎక్కి పైకి లేస్తూ ఉంటే ఆనందం అనేది అసలు చున్ని నడుస్తుందని చెప్పచ్చు, ఆనంద బాష్పాలు. అంటే లైఫ్ ఎక్కడ ఉండే ఏమొచ్చింది, మనం ఏం చేసినాం? 3,000 రూపాయల పెట్టుబడికి షాప్లో పెట్టేసి ఇంట్లోకి కావాల్సిన ప్రోడక్ట్స్ కొనుక్కొని అసలు లక్షల ఒక సింగిల్గా ఇంటర్నేషనల్ ట్రిప్ మేము మొన్న వెళ్ళింది, సింగిల్గా మనం ఫ్యామిలీతో వెళ్తే పర్ హెడ్ 3 నుంచి 4 లక్షలు అవుతుందట. మేము ఫ్రీగా పోయి వచ్చినాం, 3,000 రూపాయల ఖర్చు అయింది మేము వచ్చేసరికి, అది కూడా పిల్లలకు కొనుక్కొచ్చింది. ఆలోచన చేయండి, ఒక్కసారి కింద తిరిగే నేల మీద తిరిగే మనము ఆకాశం పోతే ఎట్లుంటుంది? మేఘాల మధ్యలో డే జర్నీ, విండో సీటు. అసలు మా సార్తో నేను జోక్ చేస్తూ ఉన్నా, ఏంటిదంటే మేఘాలు ఫుల్ కనబడతా ఉన్నాయి, మా డే జర్నీ కదా, ఈ కాలం వర్షం బాగా పడుతుంది, ఈసారి వర్షాలు బాగా పడతాయి అని చెప్తాను. ఎందుకే అంటే మస్తు మేఘాలు ఉన్నాయి కదా, మేఘాలతోనే కదా మనకు వర్షం వస్తుంది అంటే మస్తు నవ్వుకున్నాను అనమాట. అవన్నీ కూడా వీడియోస్ ఉన్నాయి. సో మన జూమ్లో చూపెడితే టైం సరిపోదని చూపెట్టలే. కాబట్టి ఈ బిజినెస్లో లీడర్స్ నేను చెప్పేది ఒకటే, 365 రోజులు నిలబడండి, కనబడండి, వినబడండి. ఈ 3 పనులు మనం చేస్తే ఈ బిజినెస్ అవకాశంలో మనం అనుకున్న డ్రీమ్స్ నెరవేరడం పక్కా. ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్నా ఫస్ట్ స్కూటీ అచీవ్ చేయాలనుకున్నా, స్కూటీ అచీవ్ చేసినా మీ కళ్ళ ముందు అందరికి తెలుసు. సో ఎట్ ద సేమ్ కార్ అచీవ్ చేయాలనుకున్నా, మీ అందరికీ తెలుసు, కార్ అన్వీలింగ్ వచ్చిర్రు.
కార్ కూడా అచీవ్ అవ్వడం జరిగింది. సో ఇంటర్నేషనల్ ట్రిప్ అనుకున్న ఈడ డైరెక్ట్ 7 సముద్రాలు దాటే పోయినాం దుబాయ్ ట్రిప్. ఓకే, సో 4 రోజులు మీరు డ్రెస్సింగ్ స్టైల్ చూడొచ్చు. సో మేము ఎంజాయ్ చేసిన వీడియోస్ చూడొచ్చు. కొందరు వీడియో కాల్లో లీడర్స్ మాట్లాడిర్రు, వాళ్ళకి వేసే జోక్స్ ఫుడ్ వాళ్ళు కూడా చూసిర్రు. నిజంగా అండి, ఒక పెళ్ళికి పోతే 2 కూరలు పెడతారు కావచ్చు, కానీ మేము పోయిన దుబాయ్ ట్రిప్లో 400+ వెరైటీస్ ఉన్నాయి. ఇంత ఎంజాయ్మెంట్ ఎక్కడైనా దొరుకుతుందా? అదే గీతా జాన్ రెడ్డి మేడం, సంధ్య మేడం, పూర్ణిమ మేడంతో కలిసి మేము డ్యాన్స్ చేస్తున్నాం, కలిసి ఎంజాయ్ చేసినాం. సో నిజంగా అదొక భూతల స్వర్గం అనే చెప్పచ్చు. ఆ ట్రిప్ నెక్స్ట్ నవంబర్లో కూడా ఉన్నది. దానికి సిల్వర్ అయితే సరిపోద్ది. సో సిల్వర్ అయి మన ట్రావెల్ ఫండ్ తగినంత జమ చేసుకుంటే నెక్స్ట్ ట్రిప్లో మనం కూడా ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు సీరియస్ లీడర్స్, వీళ్ళు వస్తలేరు వాళ్ళు వస్తలేరు అనకుండా మనం ఏం చేయడానికి రెడీ ఉన్నాం. మీరు థైలాండ్ పోవడానికి రెడీ ఉన్నారా లేదా? నేనైతే రెడీ ఉన్నా. సో థైలాండ్ పోవాలంటే ఏం చేయాలి? ట్రావెల్ ఫండ్లో 40,000 జమ చేయాలి. 40,000 జమ చేయాలంటే మనం ఏం చేయాలి? నేను ఐడియా ఇచ్చినాడు, ఇంట్లో కూర్చుంటే వస్తాయా 40,000? వస్తాయా? సో మరి మనం ఏం చేయాలి? మనకు 3 పదాలు మనకు తెలిసినాయే. రెగ్యులర్గా మనం CEO అటెండ్ కావాల్సిందే, హోమ్ మీటింగ్స్ చేయవలసిందే, జూమ్ మీటింగ్ వినవలసిందే. ఓకే, సో ఈ 3 మనం చేస్తే నెక్స్ట్ థైలాండ్ ట్రిప్లో మనమే అచీవ్. ఈ 3 మనం ఏం చేయాలి? సో 2 హోమ్ మీటింగ్లు పోగానే మనం ఏమనుకుంటాం? అమ్మో వీళ్ళు అత్తలేరు, వీళ్ళతో చెప్పున్న వల్ల అయితే లేదు, ఇక రేపు రెస్ట్. ఓకే, ఇదే జరుగుతుందా లేదా? అట్లా కాకుండా సీరియస్గా చెప్తా ఉన్న లీడర్స్, నేను జాబ్ చేసే వాళ్ళైతే కనీసం రోజుకు 2 హోమ్ మీటింగ్స్ పెట్టుకోండి. నేను క్రూజ్ రేపు వెళ్తామనగా 6 హోమ్ మీటింగ్స్ చేసిన ఒకటే డేలా. ఎందుకంటే మనం మిగతా 6 రోజులు ఉండం కదా, మరి మన పని అంతా ఎవరు చేయాలి? ఆగినట్టే కదా. సో అట్లా కాకుండా ఈ బిజినెస్లో కీ ఆఫ్ ద సక్సెస్ ఏంటిది, తొందర అచీవ్ కావడానికి ఏంటిది అంటే, మీకు తెలిసిన జనాలు చాలామంది ఉంటారు, తెలియని జనాలు కూడా చాలామంది ఉంటారు. తెలిసిన వాళ్ళకంటే ఈ బిజినెస్లో తెలియని వాళ్ళే ఎక్కువ వస్తారు. ఇన్ని రోజుల నుంచి నాతో మీకు ఎవరికైనా పరిచయం ఉందా అండి? ఎవరికైనా ఉందా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మేడం ఉన్నారు, మా అత్తమ్మ మేడంకు మౌనిక మేడంకి కనెక్ట్ అయింది. సొంత మా మేనమామ భార్య మౌనిక మేడం దగ్గర ప్రోడక్ట్స్ తీసుకున్నది. అంటే నాకు తెలిసి నా దగ్గరికి రాలేదు, అంటే తెలియదు నేను చేస్తున్నానే, అనుకోకుండా మౌనిక మేడంకి కనెక్ట్ అయింది. బిజినెస్ అవుతుందా కాదా? ఇందులో ఒక్కటే కీ అండి, మనము చేయడానికి రెడీ ఉంటే అవతలి వ్యక్తిని ఎట్లనన్నా మనము బిజినెస్లకు తీసుకురావచ్చు. ఎస్ ఆర్ నో? ఎట్లనన్నా తీసుకురావచ్చు. ఏం చేస్తామంటే, గదే సబ్బు వాడితే ఈరోజు మేము ఇంటర్నేషనల్ ట్రిప్ పోయినాం. నేను ఈ మధ్య స్క్రిప్ట్ ఇట్లా పెట్టినా, ఏంటిది అంటే, మేము జస్ట్ 50 రూపాయల సబ్బు చేంజ్ చేసినాం, 2 లక్షల ట్రిప్ పోయినాం. జస్ట్ మేము ఒక 100 రూపాయల పేస్ట్ మార్చినాం, ఈరోజు 15 లక్షల కారు తెచ్చుకున్నాం. జస్ట్ మేము ఒక 300 పెట్టి మాకు కావాల్సిన ఇంట్లోకి ఇట్లా సంబంధించినటువంటి తెచ్చుకున్నాం, ఒక స్కూటీ అచీవ్ చేసినాం. ఇట్లా పెట్టుకొని మేము టార్గెట్ చేసి ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. సో అట్లా చేసే క్రమం లోపలనే ఈరోజు మేము ఇంత అచీవ్మెంట్ జరిగినాం. కాబట్టి మనం సీరియస్గా ఉండి, ఒక జాబ్ చేసే వాళ్ళైతే 2 నుంచి 3 హోమ్ మీటింగ్స్ మీరు ఖచ్చితంగా పెట్టుకోండి. ఒక హౌస్ వైఫ్ నాలాగా ఇంటికాడ ఉండే వాళ్ళైతే మనం ఎంత పని చేసుకున్నా కూడా 10 గంటల వరకు పని అయిపోద్ది. 10 నుంచి మనం ఏం చేస్తాం? యూట్యూబ్, షేర్ చాట్, మీషో, ఇన్స్టాగ్రామ్. అందరి ఫోన్లు ఉన్నాయా లేవా? ఇవి నా ఫోన్లో కూడా ఉన్నాయి. ఖాళీ టైం దొరికిందంటే ఒక చెయ్యి పైకి పోతూనే ఉండాలి. అట్లా కాకుండా మన బిజినెస్కి సంబంధించినటువంటి వీడియోస్ మీరు పెట్టుకోండి. నాకు ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఒక 3 లెగ్గులు వచ్చినాయండి. సో మీ ముందు కూర్చున్న వ్యక్తి కూడా సోషల్ మీడియా ద్వారా వచ్చిందే. కాబట్టి మనం ఏదో పనికిరాని వీడియోస్ చూసి టైం వేస్ట్ చేసుకొని, నెట్ వేస్ట్ చేసుకునే బదులు మనం వాడే పౌడరే వీడియో పెట్టండి, మనం వాడే సబ్బే వీడియో పెట్టండి, మనం చేసే మీటింగ్సే వీడియో పెట్టండి. సో నాకు కొత్త జనాలు దొరుకుతలేరు. విశాల్ మార్ట్, డీమార్ట్, రిలయన్స్, కిరాణా షాప్, బట్టల షాప్ వస్తారా రారా స్ట్రేంజర్స్? మీకు ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం ఉన్నదంటే వాళ్ళు ఏమంటారు, నాకు పైసలు బాగున్నాయి వద్దు మేడం వద్దని అంటారా? చచ్చిపోతారా మేడం, 6,000 రూపాయలకి నిలబడి కాళ్ళ నేను వస్తానే అంటారు. నా నెంబర్కి ఫోన్ చేయి, కరెక్ట్ 1 ఇయర్ నాతో రోజు ఫోన్లో మాట్లాడితే 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పండి. చేస్తుందా చేయదా? ఆమె ఫోను అన్లిమిటెడ్ బ్యాలెన్సే కదా, ఆమెకైతే చేస్తుందా చేయదా? అన్లిమిటెడ్ బ్యాలెన్స్ కోసం ఆమెను ఫోన్ చేయమనండి. చేసినాక ఫోన్లో మరి కరెక్ట్ వస్తుందో రాదో నేను ఇంటికే వస్తా అని చెప్పండి. సో ఇంటికి పోయి మన ప్లాన్ చెప్పచ్చా చెప్పరాదా? హౌస్ వైఫ్లు అయితే మీరు 6 నుంచి 8 హోమ్ మీటింగ్స్ టార్గెట్ పెట్టుకోండి. సో కనీసం 6 నుంచి 8 హోమ్ మీటింగులు పెట్టుకుంటే కనీసం 4 అన్న వర్కౌట్ అవుతాయా కావా? నేను ఒక మంచి సీక్రెట్ చెప్తాను మీకు ఇది బిజినెస్లా. సో మనకు వారానికి ఎన్ని రోజులు అండి? 7 కదా. సో 1 to 5, 2 to 5, 3 to 5, 4 to 5, 5 to 5, 6 to 5,
7 to 6 వేద్దాం ఇక్కడ, సారీ 7 to 5. సో మళ్ళీ ఇదంతా మనకి రిజల్ట్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది. ఏంటిదో చెప్తా. సో రోజుకు 5 హోమ్ మీటింగ్స్ అండి. నార్మల్గా ఎవరైనా మంచిదే, రోజుకు 5 హోమ్ మీటింగ్స్. సో ఇక్కడ ఎంత, 5, 5, 10, 20, 30, 35 అంతే కదా. వారానికి మనం ఎంతమందిని కలిసినామండి? ఇక్కడ 35 మందిని కలిసినాం కదా. ఇదేంటిది సీక్రెట్ అంటే మీరు చాలా చాలా గుర్తుపెట్టుకోండి. వారానికి 7 రోజులు 35 మందిని కలిసినాం, 4 వారాలు కదా, 70 140 మంది పీపుల్స్ అయినరా అండి మనకి. ఓకే, ఇది ఇట్లా పక్కకు పెడదాం. 35 మంది అంటే రోజుకు మనం 5 హోమ్ మీటింగ్స్ చేసినాం. ఎవ్రీ వీక్ ఒక CEO మీటింగ్ ఇప్పటిలాగానే జరుగుతుంది కదా. సో ప్రతి దగ్గర జరుగుతుందా లేదా? కరీంనగర్ సండే జరుగుతుంది, కాజీపేట సండే జరుగుతుంది, ఇక్కడ గురువారం జరుగుతుంది, సాటర్డే మంచిర్యాల జరుగుతుంది. అన్ని వారాలు సేమ్ టు సేమ్ వస్తాయి కదా. శనివారం నుంచి శనివారం వారం, సోమవారం నుంచి సోమవారం. రోజు 5గురికి చెప్పిన, ఇది పెద్ద సీక్రెట్ అండి. సో రోజు 5గురికి నేను చెప్పడం ద్వారా 35 మంది రావడం జరిగింది. నేను చేసే మిస్టేక్ ఏంటిది అంటే ఇక్కడికి నేను పోను. ఓకే, సో అందరం ఇదే చేస్తాము, ప్లాన్స్ చేస్తాం, హోమ్ మీటింగ్ వెళ్తాం, డెమోలు చేస్తాం. కానీ CEO అంటే ప్రతి గురువారం రోజు పోవాలి, ఇక భరత్ సార్ ఆమని వేయడం వస్తారు, అక్కడ కూర్చుంటారు, ప్లాన్ అంతా చెప్తారు, చెప్పిందే చెప్తారు, ఇన్నదే వినాలి. ఉంటుందా ఉండదా మైండ్లో? ఎప్పుడైతే మనం అట్లా అనుకుంటామో మన బిజినెస్ జీరో. మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎన్ని ఫిజికల్ మీటింగులు అటెండ్ కావాలి, నేను ఇంకేమన్నా పదం మర్చిపోతే నేను ఏం నేర్చుకోవాలి? ఏది లేదు, భరత్ సార్ చెప్పే ప్లాన్ నేను బోర్డు మీద చెప్తా, నేను నేర్చుకుంటా అనుకోవచ్చు కదా. మనం సేమ్ సమత మేడం కాజీపేటలో చెప్తాంది, ఊకే సమత మేడం నేను చూడాలని అనుకుంటారు, కానీ నువ్వు కూడా ఒక సమత మేడం కావాలి కదా. కాబట్టి ఈ 8వ రోజు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఏం చేసిన అంటే ఫస్ట్ ఈ లిస్ట్ మొత్తం నేను నా డైరీలో ఈ 35 మంది పేర్లు నేను రోజు ఎవరికైతే వాళ్ళకి చెప్పడం చేసిందో సో వాళ్ళ పేర్లు అన్నీ రాసుకున్నా. 8వ తారీఖు ఏదైతే CEO మీటింగ్ ఉందో 35 మందికి నేను కాల్ చేసిన. ఓకే, 5గురికి ఫోన్ చేస్తే 5గురు వస్తారా అండి? ఫస్ట్ చెప్పిన వాళ్ళు ఒక్కరిని వేసుకోరు వీళ్ళకి. ఓకే, సేమ్ ఇంట్లో ఒకరు 7గురు అయినరా ఇక్కడికి. 7గురు ఇట్లా 7గురికి అయితే మళ్ళీ కూర్చోరు కదా, ఇంకొక 2 కూడా తీసేద్దాం. 5గురు వచ్చిండ్రు కదా. ఓకే, సో 8వ రోజు ఈ 5గురు వచ్చిండ్రు. 5గురు ఇట్లకి ఒక 4 బాగా కాన్సన్ట్రేషన్తో బిజినెస్ ఉంటారు. ఓకే, ఈ 4 ఇట్లకి ఒక 2 ప్రోడక్ట్స్ కొంటారు. ఓకే, ఈ 2 ఇట్లకి ఒక్కరి బిజినెస్లో నిలబడ్డారు అనుకుందాం. ఓకే, సో మనం ఏం చేసినాం, అల్టిమేట్ 35 మందికి ప్లాన్ చెప్పినాం, ఒకరు నిలబడ్డారు అనుకుందాం అప్రాక్సిమేట్. సో ఈ ఒక్కరు సేమ్ మనం 2వ వారం పని చేస్తాం, 1వ వారం పని చేస్తాం, 3వ వారం పని చేస్తాం, 4వ వారం కూడా ఇదే పని చేస్తాం. చేస్తామా చేయమా? సో రోజు లిస్టు ఇప్పుడు ఈ ఒక్కరితో ఇందులోకి ఒక్కరు వస్తే వీళ్ళతో హోమ్ మీటింగ్స్ అవుతాయా కావా? సేమ్ 4 వేసుకుందాం, 4 వచ్చిండ్రు అనుకుందాం. 4 బిజినెస్లో నిలబడితే ఈ 4తో మళ్ళీ వారం మీటింగ్స్ చేస్తామా చేయమా? ఒక వారానికి మీకు 4 కొత్త వాళ్ళు వస్తే 4 వారాలకు ఎంతమంది వస్తారు? 16 మంది వస్తారా రారా? ఈ 16 మందిలకి కనీసం సీరియస్ ఉన్న పర్సన్స్ మీకు ఇందాక మనం ఒక నెంబర్ వేసుకున్నట్టు 4 ఉంటారా ఉండరా? నెలకు 4 వచ్చిర్రా? ఈ 4 మీకు డైరెక్ట్ బ్రాంజులు అయితే మీరు డైమండా కాదా? మరి మనం ఏం చేస్తాను? నాకు అత్తలేరు ఒక్కటే పాట పాడతానమా పడతలేమా? అది కాకుండా ఫ్రెండ్స్ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మన షెడ్యూల్ మార్చుకోండి. నేనేం చేయాలి? నా షెడ్యూల్ నేను మార్చుకోవాలి. నేనేం చేయాలంటే ఎవ్రీడే మార్నింగ్ 6 to 7 ఫస్ట్ ఎవరున్నా లేకున్నా నేను జూమ్ అటెండ్ అవ్వాలి. మొన్న ఎవరైనా ట్రిప్కి పోతే ఆపిన రండి జూమ్, ఎవరో ఒకరు కండక్ట్ చేసినామా చేయలేదా? సో మరి ఎందుకు కండక్ట్ చేసినామా? 3 రోజులు హాలిడే ఇవ్వచ్చు కదా. మేము జనవరి 23 ఏ రోజైతే బిజినెస్ స్టార్ట్ అయినామో ఈ రోజు వరకు ఏ రోజు కూడా మేము జూమ్ అటెండ్ కాకుండా లేము. లాస్ట్కు మా పోయినసారి మా వాళ్ళు ఇంట్లో సమ్మక్క అయితే మనిషికో ఫోన్ పట్టుకొని మేము బిజినెస్ చేసినాం కానీ అక్కడ ఆగలేదు. కాబట్టే మేము ఈరోజు సక్సెస్ అయినాం. సో ఎవ్రీడే 6 to 7 మనం ఖచ్చితంగా ఫస్ట్ ఈ జూమ్ అటెండ్ అయితే మన 80% బిజినెస్ ఇక్కడే కంప్లీట్ అవుతుంది. 80% బిజినెస్ ఇక్కడే కంప్లీట్ అవుతుంది. ఇంకా 20% మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైతే మనము అప్లైన్తో కౌన్సిలింగ్లో ఉండి అదేవిధంగా CEO మీటింగ్స్ మనం ఎప్పుడైతే అటెండ్ అవుతామో 100కి 100% మన బిజినెస్ సక్సెస్ ఇక్కడే అవుతుంది. ఈ 3 ఇప్పుడు మేము చేస్తున్నామా లేదా? మీరందరూ కూడా చేస్తున్నారు. కానీ కొత్త వాళ్ళు ఎట్లా రావాలి అంటే మనం మార్చుకోవాలి. ఫస్ట్ మనల్ని మనం చెక్కుకోవాలి. ఏం చెక్కుకోవాలి? కొత్త వాళ్ళు వస్తలేరు అంటే నాదే మిస్టేక్ అనుకోవాలి. ఎస్ ఆర్ నో? ఎందుకంటే
అక్కడ వ్యక్తి ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ వ్యక్తి ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎక్కడ రిమార్క్ చేస్తూ ఉన్నా, నేను ఎక్కడ మిస్టేక్ చేస్తూ ఉన్నా, సో నాది ఎక్కడ ఏం జరుగుతూ ఉన్నది మనం డిసైడ్ అయితే అవతల వ్యక్తికి రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎవ్రీడే నా నుండి ఎవరు వస్తలేరు జూమ్కి, నేను కూడా రాకపోతే నా బిజినెస్ అవుతుందా? కాదు కదా. కాబట్టి ఫస్ట్ నేను ఎందుకు జూమ్కి రావాలి, నేను డిసైడ్ అవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరండి బ్రాండ్స్ అండ్ అప్ లీడర్స్కి ఇంకా చెప్తా ఉన్నా, మనం ఇన్ఛార్జ్ తీసుకోకపోతే మన బిజినెస్ కాదు. జరుగుతుందా ఇది ఎవరికన్నా? 100% జరుగుతుంది. ఎప్పుడైతే మనం హోస్టింగ్ తీసుకొని, మనం ఇన్ఛార్జ్ తీసుకొని, మనం ప్లాన్స్ చెప్పి, మనం జూమ్లో మాట్లాడతామో మన బిజినెస్ మనం పగ్గాలు పెట్టి ఆపినా కూడా ఆగది. ఎందుకంటే నేను బిజినెస్లో స్టార్ట్ అయినప్పుడు ఎవరు లేరు మన దాంట్లో కూడా ఉమెన్స్. నేను ఒక్కదాన్నే ఇటువై నన్నే పిలిచేది, ప్రతిసారి నన్నే పిలితే నేనే భయపడుకుంటా మాట్లాడేది. కానీ ఈరోజు టైం సరిపోతలేదు. రేపు పొద్దున్న 6 గంటలకు ఇంకో జూమ్లో కూడా పిలిచిరు, వాళ్ళు వేరే వాళ్ళు ఇన్వైట్ చేసిరు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే మన వాయిస్ అవతల వ్యక్తి వినడానికి ఇష్టపడతాడో మన బిజినెస్ పోవడానికి కూడా ముందుకు ఛాన్స్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? మరి మన వాయిస్ అవతల వ్యక్తికి తెలవాలంటే మనం ఏం చేయాలి? మనం బయటికి రావాలి కదా. గుమ్మిలో ఉండాలి, పుట్టిన పిల్లగాడు మాత్రం దొడ్డు కావాలంటే అవుతుందా? కాదు కదా. కాబట్టి ప్రతి ఒక్కరు లీడర్స్ ఖచ్చితంగా జూమ్ అటెండ్ అయ్యే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అటెండ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో మాట్లాడడం అంతకంటే కూడా ఇంపార్టెంట్. నేను అటెండ్ అయినా నా పేరు కనబడుతుంది, నడుస్తుందా అండి? రాత్రి మేము క్రౌడ్ అండ్ అప్ మీటింగ్లో అటెండ్ అయినాం. సో అటెండ్ అయినాక మాట్లాడే వాళ్ళు రేజ్ హ్యాండ్ చేయండి అంటే నేనే మాట్లాడినా. అందులో ఫస్ట్ నేనే మాట్లాడినా. ఎందుకంటే మనం మాట్లాడితే అవతల వ్యక్తికి మనం ఏందో తెలుస్తుంది. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ప్రతి ఒక్కరు జూమ్లో లాగిన్ అయ్యి ఫస్ట్ నేను మాట్లాడాలన్న యాటిట్యూడ్ మనం ఎప్పుడు అనుకుంటామో ఫస్ట్ పైసలు రావాలన్న యాటిట్యూడ్ కూడా మనకే ఉంటుంది. అవునా కాదా? సో ఎంతకాలం మనం సైలెంట్గా ఉంటాం? రేపు పొద్దున బాగా మాట్లాడే డౌన్లైన్ వస్తుంది పరిస్థితి ఆమె అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది పరిస్థితి, అంతేనా కదా. కాబట్టి ఫస్ట్ అన్నిటికీ నేను రెడీ ఉండాలి. నేను రెడీ ఉంటే అవతల వ్యక్తిని రెడీ చేయొచ్చు కదా. సో అదేవిధంగా రోజు పెట్టే సీఈఓలే కదా గిదే గోదావరి కానీ స్టోర్లో పోయి కూర్చోవాలి, రోజు ఏం మాట్లాడాలి వినాలి అని అనుకుంటే కనుక అది 100% మిమ్మల్ని లాక్కపోయి తీసి పడేయడానికి పనిచేస్తుంది. ఎప్పుడైతే మనము కావాల్సినటువంటి ఫిజికల్ మీటింగ్ మనల్ని అటెండ్ అవ్వగలుగుతామో ఆ రోజే మనకు 100కి 200% బిజినెస్లో కీ ఉంటుంది. ఇప్పుడు చెప్పిన 35 మంది ఎవరినో నమ్మేస్తారు? నన్ను నమ్మేస్తారా, మిమ్మల్ని నమ్మేస్తారా? ఎవరైతే ఇన్వైట్ చేసారో వాళ్ళని నమ్మేస్తారు. నేను రాను కానీ పలానా గోదావరికల్లా మీటింగ్ జరుగుతుంది, పలానా స్పీకర్ వస్తాను నువ్వు అంటే వస్తారా అండి? వచ్చినా కూడా కాన్సన్ట్రేషన్తో వినరు వాళ్ళు. ఎస్ ఆర్ నో? కాబట్టి ఎక్కడైతే ఒక వ్యక్తిని ఫిజికల్ మీటింగ్కి మనం ఇన్వైట్ చేస్తూ ఉన్నామో నియర్ బై ప్లేస్ ఉంటే కనుక ఖచ్చితంగా మనం అటెండ్ అవ్వడం చాలా బెస్ట్. సో ఇక్కడ ఈ బిజినెస్లో ఏమైనా పెట్టుబడి ఉన్నది, నేను ఈ బిజినెస్లో నిలబడాలి, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా నేను పోకుండా నేను నిలబడి ఉండాలి, వచ్చిన వ్యక్తి నాకు నిలబడాలి అంటే ద ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను దీనికే ఇస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చిండ్రు అనుకోండి, నాకు నిన్న విజయవాడ నుంచి కాల్ వచ్చింది. నేను ఫస్ట్ ఆయనకి ఏం చెప్పినా అంటే ఆ వ్యక్తిని నేను చూడాలి కాబట్టి నువ్వు జూమ్కి రమ్మని చెప్పిన. నిన్న 7:30కి తనకు జూమ్ పెట్టినా, ఇంట్రెస్ట్ ఉన్నాడు, 100 PV చేస్తే నేను గ్రూప్లో యాడ్ చేస్తా అని చెప్పిన. సో 100 PV చేస్తే గ్రూప్లో యాడ్ చేసి ఇవాళ పొద్దున జూమ్కి వచ్చిండు. సిస్టంలోకి వచ్చిండా రాలేదా? ఫస్ట్ ఇప్పుడు ట్రైన్ రోడ్డు మీద నడుస్తుందా అండి? బస్సు పట్టాల మీదకి పోతుందా? దేని సిస్టమ్ దానికే కావాలి. ట్రైన్ పట్టాల మీదనే నడవాలి, బస్సు రోడ్డు మీదకే పోవాలి. నేను ట్రైన్ తెచ్చి రోడ్డు మీద పెడతా అంటే నడుతుందా? ఈ బిజినెస్లో కూడా నేను ఆధార్ కార్డు ఇచ్చి జాయిన్ అవుతా, కానీ నేను జూమ్కి రాను. నాకు నిద్ర డిస్టర్బ్ కావద్దు. నేను ఫిజికల్ మీటింగ్ రాను, మా పిల్లలు మస్తు ఎడతారు. ఇవాళ నేను పిల్లల్ని ఎవరిని తీసుకురమ్మంటానో కూడా నేను డిసైడ్ అవ్వలే. నేను ఇక్కడికి వచ్చిన 4 గంటలకు ఎవరికి 2-3 ఫోన్ కొడితే ఎవరో ఒకరు తీసుకొస్తారు. ఎస్ ఆర్ నో? నేను ఎందుకు వచ్చిన? నాకు క్లారిటీ ఉన్నది కాబట్టి నేను వచ్చిన. 2-3 ఫోన్ కొడతా, ఎవరో ఒకరు ఖచ్చితంగా తీసుకొస్తారు కదా. కాబట్టి ఇది కూడా ఏంటిది అంటే మనం ప్లాన్ చెప్పిన ప్రతి ఒక్క పర్సన్స్కి మీరు కాల్ చేయడం మొదలెట్టండి. ఇప్పుడు ఆ మేడం అంజలి మేడం వచ్చిర్రు అంటే డే 1 నుంచి ఆమె జూమ్లోకి రమ్మని చెప్పిన. నేను రెగ్యులర్గా 15 రోజుల నుంచి ఆమె జూమ్ అటెండ్ అవుతా ఉన్నది. ఈరోజు వచ్చిన నేను. సో సర్వీస్ చేయడానికి రెడీ ఉంటాం కదా. కానీ నేనే జూమ్కి రాలేదు, ఆమె వచ్చిందా రాదా నాకు ఎట్లా తెలియాలి? నేను 7:30కి లేస్తా, కానీ నా డౌన్లైన్ మాత్రం 6కే రావాలి. వస్తారా అండి? వచ్చినా కూడా నేను సెషన్ విన్నా కదా, అక్కడ ఒక పాయింట్ అర్థం కావాలంటే మనం ఎడబెట్టుకోవాలి, తలకే వెనకకి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి ఫస్ట్ నేను
నేను అన్నదానికి మనం క్లారిటీ ఉండగలగాలి. నేను అన్నదానికి నేను క్లారిటీ ఉంటే నువ్వు అనే వాళ్ళని బిజినెస్లోకి తీసుకురావచ్చు. కాబట్టి ఫస్ట్ మనం చేయవలసిన సీక్రెట్ ఏమన్నా ఉంది అంటే దీనికి అటెండ్ అవ్వడం. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఎక్కడైతే CEO జరుగుతూ ఉన్నదో అక్కడ ఒక పక్షిలాగా మనం వాలగలిగిన రోజే ఈ బిజినెస్ మూమెంటం మనకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు CEO మీటింగ్ అటెండ్ అవ్వండి, ఎట్ ద సేమ్ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. సో నో గో ఫర్ నెక్స్ట్. ఎప్పుడైతే నో అంటే గో ఫర్ నెక్స్ట్ వెళ్ళండి. ప్రతి ఒక్క స్ట్రేంజర్ని మందలియండి. సో ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి ప్లాన్ చెప్పండి. సో వచ్చేటోళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతారు. నేను ఇవాళ ఎవరికి చెప్పా, ఎవరన్నా వస్తారా? ఒక 10 మంది స్ట్రేంజర్స్కి చెప్పిన, ఎవరో ఒకరు తాకరా? గదే పని చేస్తే నెలకు ఎంతమంది అవుతారండి? 30 మంది అయినా కనీసం 5గురు నిలబడతారా? డైమండ్ అవ్వచ్చా కారదా? అవ్వచ్చు కదా. సో ఇట్లా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకెవరైతే FRU గురించి భరోసారు మొత్తం చెప్పిండు. సో మేము కూడా ఇంత బిజినెస్లో స్ట్రాంగ్ అవ్వడానికి ఏంటిది అంటే మెగా మీటింగ్సే. లాస్ట్ టైం గోక్రౌండ్ వచ్చిన వాళ్ళకి తెలుసు. సో గోక్రౌండ్ కంటే 10 ఉండేదే FRU అని చెప్తాను నేనైతే. సో ఒక ఫ్యామిలీ రీయూనియన్ ఫంక్షన్, ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వస్తారో 6 నెలల సక్సెస్ వస్తుంది. మా హస్బెండ్ రాడు మేడం, ఫస్ట్ నేనైతే అందులో పడతా అనేటోళ్ళు అయితే రండి, మీరు కూడా సక్సెస్ అవుతారు. 8 నుంచి 1 ఇయర్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళ అవతల వ్యక్తికి మళ్ళీ మనం అర్థం చేయాలి కాబట్టి. సో ఇద్దరు కలిసి డిసిజన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో అక్కడ అయ్యే రికగ్నేషన్ వాళ్ళది కాదు నాది అని ఊహించుకోండి. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ రికగ్నేషన్ మనదే అవుతుంది. నేను కూడా FRU హాల్లో మానస ఆంటీ నేను ఇద్దరం ఉండే. సో ఫస్ట్ టైం హాల్లో ఫస్ట్ డే అడుగు పెట్టింది అంటే నేనే, నా తర్వాత మానస ఆంటీ పెట్టింది. ఆ హాల్లో అడుగు పెట్టేటప్పుడే నేను అనుకున్నా నెక్స్ట్ FRUకు నేను UCD అయితేనే హాల్కి వస్తా, లేకపోతే రాను అని పెట్టుకున్నా. సో ఇది FRU వరకు కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అట్లా టార్గెట్ పెట్టుకొని మేము వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ FRUకి UCDగా హాల్లోకి వెళ్ళి నెక్స్ట్ FRU DUCDగా మేము ముందు ఉండడానికి మేము రెడీ ఉన్నాం. సో అట్లా పని చేయడానికి కూడా రెడీ ఉన్నాం. కాబట్టి FRU అనేది నిజంగా చెప్తా ఉన్నా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అని చెప్తాను నేను. ఎందుకంటే ఒక కష్టాలోళ్ళు కనబడతారు, కన్నీళ్ళోళ్ళు కనబడతారు, సుఖం ఉన్నోళ్ళు కనబడతారు, దుఃఖం ఉన్నోళ్ళు కనబడతారు. ఎటువంటి లైఫ్ స్టైల్ కావాలన్నా కూడా ఏరుకుంటే మనకు దొరుకుద్ది. 10,000 మంది అండి నిన్న దాసార్ మీటింగ్ పెట్టిరు. 15వ తారీఖు హౌస్ఫుల్ అని బోర్డు పెట్టేస్తా అని చెప్పారు. సో ఏ రకంగా ప్రమోషన్ జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. 4,000 రూపాయలు పెద్ద మ్యాటర్ కాదు. మనం చక్కగా 6 లెగ్గులతోని బ్రాంజ్ అయితే కనుక 10,000 రూపాయలు ఇన్కమ్ మనకు వస్తుంది. సో కాబట్టి 4,500 కోసం మీరు ఆలోచించకండి. ఉమెన్స్కి అందరికీ కూడా అక్కడ షెల్టర్స్ రెడీ ఉన్నాయి. రూము పర్ డే 200 రూపాయలు ఛార్జ్ పడుతుంది మనకి. సో ఎక్స్ట్రా 3 రోజులు పడుతుందండి. ప్రతి ఒక్కరూ మీరు FRకి ప్రమోట్ చేసుకోండి. మీ బిజినెస్ నేను చెప్తా ఉన్నా కదా, పగ్గాలు పెట్టి మనం ఆవుని గుంజుకొస్తాం కదా, అంత బట్టినా కూడా అది ఆగది. ఎందుకంటే మేము గోక్రౌండ్కి వెళ్ళినప్పుడు స్టారో ఏమో ఉండే. సో ఈరోజు మా కోసం చైర్ రిజర్వ్డ్ చేసి ఉంటుంది అక్కడ. సో ఎంతమందికి రికగ్నిషన్ కావాలి. సో అక్కడ వేస్తే రాయిని రత్నంగా చేసేదే FRU అని చెప్తా. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. సో ఒక్కటి ఆలోచించండి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం పిల్లలని రెస్టారెంట్కి వెళ్తే ఎంత అవుతుందండి? 2 గంటలకి 2,000 వేస్తాయి. SRనో పాప బర్త్డేకి వట్టిగా రెస్టారెంట్ పోతే 2,000 వేస్తాయి. అదే ఈ FRUకి 3 రోజులు లంచ్ టిఫిన్ డిన్నర్తో కలిపి 4,500 రూపాయలు మాత్రమే. సో రోజుకు ఒక 1,500 పడతాయి కావచ్చు, 1,800. పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే ఈరోజు నేను 4,000 పెడితే నేను ఆ రోజు సార్కు నాకు కలిపి 8,000 పెట్టినా, ఈరోజు 1,00,000 రూపాయలు తీసుకుంటాను. 10 ఇచ్చిందా ఇవ్వలేదా? వేస్టేజ్ ఉంచుకున్నదా అంటే డబ్బులు ఏమన్నా? ఈ FRUకు 1,00,000తో పోతాను కదా, నెక్స్ట్ FRU 10 లక్షలు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నది. దీనికి సక్సెస్ అంతా హోమ్ మీటింగ్, జూమ్ అండ్ CEO ఈ 3 చేస్తూ ఈరోజు మీ కళ్ళ ముందు మేము ఉండగలిగినాం. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరందరూ FRU రావాలి, అందరు 1 lakh ఇన్కమ్ రావాలని నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం ఒక వర్షం పడి వచ్చినట్టుంది కదా, గోదావరికల్లో ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది.